మనసుకు తగిలిన తడుకుల పిడుగేంటో Check. Check, check. ఇంట్రొడక్షన్ పాట జస్ట్ ఆడిన తర్వాత అది ప్లే అంతేగా. ఏంటో మొదలైపోతుంది, తనువుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా. ఏంటది? ఏంటో మొదలైపోతుంది. ఇప్పుడు మొదలవ్వాల్సింది ఈవెంట్, మొదలు పెట్టాల్సింది నేను. అంటే వైబ్ సెట్ చేయడానికి చిన్న పాటతోటి అని. వైబ్ సెట్ చేయడానికి మీరు వచ్చారు, కానీ ఆ వైబ్ సెట్ చేసే పాటని లాంచ్ చేయడానికి మన డైరెక్టర్ నందిని రెడ్డి గారు అండ్ అలాగే రవికిరణ్ కోలా గారు కూడా వచ్చారు. ఇంకా కాసేపట్లో వెంకీ అట్లూరి గారు కూడా వస్తున్నారు. వాళ్ళు వైబ్ సెట్ చేస్తారు. మీకోసం ఆల్రెడీ అక్కడ చైర్ సెట్ చేశారు. మీలోని సింగర్ని లోపలే సెట్ చేసి. దివానా సినిమా కదా, కొంచెం వైబ్ కోసము అంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు కదా. నాది మొట్టమొదటి ఈవెంట్ ఇది, నేను హ్యాండిల్ చేయగలుగుతాను అనుకుంటున్నాను మీ ఆశీర్వాదంతో. వెళ్ళండి. మీరు హ్యాండిల్ చేయగలుగుతారంటే నేను కూర్చుంటా, రిలాక్స్ అయిపోతాను. మీరు హ్యాండిల్ చేస్తాను. ఆల్ అవుట్ వెళ్ళిపోండి. అసలు దివానా ఈవెంట్ ఇది. ఓకే ఓకే ఓకే, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు హట్ అయితే నేనేం చేయలేను. సో వాసు గారిని అండ్ శ్రీదేవి గారిని మాత్రమే అడగండి. కాకపోతే వాయిస్ బాగుందబ్బా, సింగర్గా కూడా ట్రై చేయొచ్చు. ఈశ్వర్ గారు ఆడిషన్ తీసుకోండి ఇప్పుడు పెట్టిన వీడియో. అండ్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందిని రెడ్డి గారు, వెల్కమ్. ఈ మధ్యకాలంలో నేను నందిని గారిని బ్యాక్ టు బ్యాక్ ఫాలో అవుతున్నట్టే ఉందన్నమాట. లేదు, మీరు వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే రవికిరణ్ కోలా గారు, మొన్ననే మీ గ్లిమ్స్ లాంచ్ అప్పుడు కలుసుకున్నాం, మళ్ళీ మనం ఇప్పుడు కలుసుకున్నాం, అదిరిపోయింది. అండ్ ఇప్పుడు మా పాట కూడా అదిరిపోబోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అండ్ ఎస్, ఆల్రెడీ ఇప్పుడు హర్షిత్ ఆల్రెడీ ఒక వైబ్ని సెట్ చేయడం జరిగింది, పాట పాడి. ఆ పాట కార్తిక్ గారు పాడడం జరిగింది, ఈశ్వర్ గారు దానికి మ్యూజిక్ అందించడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు మీరందరూ ఇంకాసేపట్లో ఆ పాటని వినబోతున్నారు అనమాట. అండ్ నేను వాసు గారిని శ్రీదేవి గారిని కంటిన్యూస్గా కలిసేదాన్ని ఒకప్పుడు ఈవెంట్స్లో, బట్ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వి స్టూడియోస్ ద్వారా. సో అరహా మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్గా మారి మనందరికీ వాసుదేవ్ గారు అండ్ శ్రీదేవి గారు అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ మీరు పోస్టర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచే వైబ్ స్టార్ట్ అయిందనమాట. కుర్రాళ్ళందరూ ఇది మన సినిమారా, మామూలుగా కాదు, మామూలుగా ఉండదు అంటున్నారు అనమాట. సో వెయిట్ చేస్తున్నారు. సమ్మర్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, థియేటర్లో ప్రేమికులందరినీ దివానాగా మార్చేయడానికి దివానా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ శ్రీకాంత్ గారు ఎన్నిసార్లు ప్రేమలో పడ్డారో, ఎన్నిసార్లు ప్రేమలో విఫలమయ్యారో నాకు తెలియదు, కానీ ఈ కథ మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతమంది అందంగా ఉండే అమ్మాయిలు హింసించారో ఏంటో తెలియదు, బట్ శ్రీకాంత్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఈశ్వర్ గారు సంగీతాన్ని అందించారు. ఆ పాటని కాసేపట్లో మీరు వినబోతున్నారు అనమాట. వంశీ పచ్చిపులుసు. సో ఎస్, పచ్చిపులుసు ఎంత కమ్మగా ఉంటుందో ఆయన ఫ్రేమ్స్ కూడా అంతే అందంగా ఉంటాయి. మేజర్ లాంటి సినిమాకి, ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫీగా పనిచేసి మనందరి ముందుకి మంచి మంచి ఫ్రేమ్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక హర్షిత్ గురించి మాట్లాడితే కల్కి దగ్గర నుంచి మాట్లాడాలి. సో ఆ ఫ్రేమ్ నుంచి శుభం ఫ్రేమ్లోకి వచ్చిండే, ఆ సక్సెస్ నుంచి ఇప్పుడు దీవానాలోకి వచ్చిండే, అండ్ ఇప్పుడు పాట కూడా పాడి సింగర్గా కూడా మారారనమాట ఆయన. ఇప్పుడు స్టేజ్ మీద మాత్రమే, ఒరిజినల్ పాట కార్తిక్ గారు పాడారు. అండ్ సో బ్యూటిఫుల్గా ఈ చిత్రంలో మరి అమ్మాయిని తిడుతూ, ప్రేమిస్తూ, ఒక జనరేషన్ ఏమంటారు, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా మారడానికి ఆ రోల్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అలాగే స్నేహ
పేరు సౌండ్ కొంచెం స్నేహ కాదు. బట్ దీని తర్వాత మీరందరూ స్నేహం కోరుకుంటారనమాట. ఆ అమ్మాయి అంత బ్యూటిఫుల్‌గా పెర్ఫార్మ్ చేసి మనందరి ముందుకి వచ్చేస్తున్నారు. సో, యెస్, ఇలా మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ఫస్ట్ మనందరిని 'దీవానా' అన్న ఒక సినిమా వస్తుంది అని పోస్టర్ ద్వారా చెప్పారు. ఆ పోస్టర్‌ని దాని తర్వాత ఒక చిన్న టీజర్ లాగా అంటే ప్రీ టీజ్ చేశారు. దాని తర్వాత టీజర్ అందించారు. ఈ 3 బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ప్లే ద కంటెంట్ ఆన్ ద స్క్రీన్. కంటెంట్ ప్లే చేయరా? అండ్ ఇలాగే ఈ చిత్రం యొక్క దర్శకులు శ్రీకాంత్ సంగిశెట్టి గారు. సంగిశెట్టి అనేది ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికే తెలుగు చలనచిత్ర సీమలో శ్రీకాంత్ అన్న పేరుతో ఎంతోమంది బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి, మరొక శ్రీకాంత్ గారు ఇప్పుడు ఇంకొక బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట 'దీవానా'తో. శ్రీకాంత్ గారు, మొదటి చిత్రానికి ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎంత పే చేశారు? ఇది అభిమానం. ప్రేమికుడు పచ్చబొట్టు ప్రేమికురాలు గురించే పొడుచుకున్నారేమో అనుకున్నా. ఇక్కడ చాలామంది గుండెల్లో మీరు ఉన్నట్టున్నారు. వాళ్ళ షర్టిలా అనగానే శ్రీకాంత్ అనే పేరు వచ్చేలా ఉంది. అంతలా వైబిస్తున్నారు. మామూలుగా కాదు. మీరేనా అది? ఎస్, ఎక్కడున్నారు ఆవిడ? ఒకసారి వేవ్ చేయండి. కనపడట్లేదే. ఓకే. సో, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకీ అట్లూరి గారికి, వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారి సినిమా మనందరి ముందుకి తీసుకుని రాబోతున్న డైరెక్టర్. సో, ఎస్, వెంకీ గారు వెల్కమ్. సో, ఈగలీ ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ అందరి సినిమాల గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. స్నేహ కూర్చోండి. మీడియా వారికి మరొకసారి ఏంటంటే తన పేరు స్నేహ. నేను అంటుంటే స్నేహాలా సౌండ్ చేస్తుందా, స్నేహాలాగే సౌండ్ చేస్తుందా? అయితే ఓకే. యా, తను తమిళ్. మీ అందరికీ తమిళ్ వచ్చు కాబట్టి మీరు తమిళ్లో కూడా 2-3 క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, ఇంకొక 2 నిమిషాలు పడుతుందంట అవ్వడానికి. శ్రీకాంత్ గారు, మీరు లోపు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? హర్షిత్ మీద ఉన్న కంప్లైంట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అసలే పాన్ ఇండియా స్టార్తో వర్క్ చేసి పాన్ ఇండియా స్టార్గా మారిన హర్షిత్ గురించి మీరు ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? అండ్ మామూలుగా శుభం అన్నది సినిమా అయిపోయిన తర్వాత వేసుకుంటాం టైటిల్, కానీ అదే ముందేసుకొని హిట్ కొట్టేసిన హీరో అనమాట. ఏదో ఒకసారి మైక్ అందిస్తే మా పోస్టర్ వచ్చేలోపు మనం శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఏ చేంజ్ మనం శ్రీకాంత్ గారి తర్వాత మీడియా వారితో మాట్లాడదాం. దివానాస్ ఎంతమంది ఉన్నారు? చెప్పండి చెప్పండి, పర్లేదు. మాకు కావాల్సింది పొగడ్తలు కాదు, ఎవరు వేయరు పొగిడితే. పొగడ్తలే ఉన్నాయి. స్టేజ్ మీద చెప్పాలనుకున్నా హర్షిత్ అండ్ స్నేహ గురించి. ఐ వాంట్ టు సే ఇట్ నౌ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బార్న్. ఎందుకంటే వీళ్ళు తప్ప దివానా అండ్ దివాని వేరే వాళ్ళని ఐ కాంట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక అందమైన ఫేస్ మన హీరో, అందమైన అమ్మాయి హీరోయిన్. మీరు ఓన్లీ అందం చూస్తున్నారు టీజర్లో. మూవీ రిలీజ్ అయ్యాక చూస్తారు దేర్ పర్ఫార్మెన్స్. నేను ఇంకా వాళ్ళ డెబ్యూ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వీళ్ళు బెస్ట్ డెబ్యూకి నామినేట్ అవుతారని. డైరెక్ట్లీ బెస్ట్ యాక్టర్స్గా నామినేట్ అవ్వాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సారీ. యా, మీ స్పీచ్లోంచి కొంచెం నేను ఇక్కడే చెప్పించేసినందుకు సారీ చెప్తూ, అండ్ అలాగే హ్యాపీ, ఎందుకంటే అక్కడ నాకు చెప్పనికి రాదు, ఇక్కడైతే హ్యాపీగా చెప్తా. ఇప్పుడు ఇంతకు మించి మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదంట, కంటెంట్ వచ్చేసిందంట. సో ప్లే ద కంటెంట్ ఆన్ ద స్క్రీన్.
లవ్ అనేది కావాలని ఎవడు చేయడు, అది అయిపోతుంది అంతే. ఒక పిచ్చి పిల్ల కోసం దిల్లా విల్లా కట్టేస్తాం. ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం మొత్తం ఉల్టా పల్టా అయిపోతున్నా గాల్లో తేలుతుంటాం, ప్రాణం పెట్టేస్తాం, జాన్ ఇచ్చేస్తాం. ఆ వైపే వేరుంటుందిలే. లవ్ లైట్ ఉన్నంత వరకే బ్రో ఎవడైనా లవర్ బాయ్. అదే లవ్ దిల్ల మొత్తం నిండిపోతే అప్పుడు తయారవుతాడు ఒక దివానా. ప్యార్ ఒక కిరాక్ నషారా బై, సస్తున్నా మస్తుంటది. ఏంటో మొదలైపోతుంది గుండె చాలా గలీజిరబై, మనల్ని దేకనుల కోసమే కొట్టుకుంటది. కానీ ఆ ఫీలింగ్ మస్తు అనిపిస్తుందిలే. పెయిన్ కిల్లర్ రా లవ్ అంటే. క్రేజీ. చస్తావా పిల్ల కోసం? అయినా నువ్వేం చిల్లర కానీ ఏం దానికన్నా అన్నా ఇంకెవరు లేరా దునియాలో? అది దానికి పోయి నువ్వు ఆమెని అంటా పే బరాబర్ అంట. నేను లేకపోతే ఇలా కుక్కను కొట్టాడు కొట్టి రోడ్డు మీద పడిచేటోళ్ళు నేను. ఎవరు రమ్మనడమే నేను సస్తే వస్తుంటే బొంగు. అవురా చిల్లర అనరా నేను. అదే ఉందా దునియాలో అన్నా వదరా. అవురా అదే ఉందిరా. నా నజర్లో ఇప్పుడు అది ఒక్కతేరా బ్యూటీ, అందుకే నాకు అదే కావాలి. అదా ఇందాక అది ఇది అనకన్నా నేను అంటా పే నా పిల్ల. సరిగా పగలని సడిలా మనసుకు తగిలిన తడుకుల పిడుగేటో. ఇది ప్రేమ ప్రేమ పిల్లోన సడి రేపేదేనా. ఇది ప్రేమ ప్రేమ లోలో జరిగే రణమే తెరపడి ఎదలో కురిసే వాన. ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు నా పోలి. అది నీ పానం పీక్క తినకపోతే నన్ను అడుగురా. సూపర్. అసలు నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు యాక్టర్స్. అండ్ అలాగే చాలా బాగా వినిపిస్తుంది సినిమా. కనిపించడమే కాదు, డైలాగ్స్ అన్నీ సూపర్ క్రేజీగా ఉన్నాయన్నమాట. అందమైన అమ్మాయిలందరూ సతాయిస్తారా శ్రీకాంత్ గారు? రేపొద్దున అందమైన అమ్మాయిలని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు మీకైతే ఖచ్చితంగా. సినిమా చూడండి. యా, ఒక్క నిమిషం. నందిని గారికి ఏదో కంప్లైంట్ ఉంది మీ మీద. అంటే సారీ, నేను కొంచెం ప్రోటోకాల్ బ్రేక్ చేసేసి మాట్లాడుతున్నా, కానీ ఫీల్ అయినప్పుడు మాట్లాడేయాలి అంతే. మళ్ళీ మర్చిపోతా అని నేను. అంటే ఫస్ట్ ఫిల్మ్ అనేది చాలా స్పెషల్. ఇట్స్ లిటరలీ యువర్ ఫస్ట్ లవ్. సో ఫస్ట్ లవ్కి ఫస్ట్ సినిమాకి పెద్ద తేడా ఉండదు. మీ ప్రేమ అంతా కనిపించింది ఆ సినిమాలో. నాకు మళ్ళీ ఎన్నోసార్లు చూసాను అది. వాడు వచ్చి నాకు ఇప్పుడు 3-4 సార్లు చూపించేసాడు ట్రైలర్, బట్ ఐ స్టిల్ గాట్ గూస్ బంప్స్ వెన్ ఐఎమ్ సీయింగ్ ఇట్. అండ్ దట్ ఈస్ జెన్యున్ ఆడియన్స్ రియాక్షన్. సో నేను రాజావార్ అనివారు చూసినప్పుడు అండి, మీరు నాకు పరిచయం కూడా లేరు, బట్ ఐ జస్ట్ పోస్టెడ్ ఇట్ బికాజ్ ఐ షేర్డ్ ఇట్. ఎందుకంటే నాకు చాలా, మీరు కూర్చోండి ప్లీజ్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ సిన్సియరిటీ వెంకీ చేసినప్పుడు తొలి ప్రేమ ఎంత అసలు యూ కెన్ సీ హిస్ లవ్ ఫర్ సినిమా, లవ్ ఫర్ స్టోరీ టెలింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. మీరు కూడా రేపు ఇలాగే ఇంకో ఫంక్షన్కి గెస్ట్గా వస్తారు, ఇంకో డెబ్యూటెంట్కి మీరు రేపు శబాష్ అని చెప్తారు, ఇన్స్పైర్ చేస్తారు. ఐ కుడ్ సీ ఆనెస్టీ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ దేర్. అండ్ యాక్టర్స్ గురించి మీరు చెప్పారు, నాకు బోత్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ వెరీ టాలెంటెడ్, బట్ దానికి సూత్రధారి మీరే. అండ్ ద మ్యూజిక్ ఐ ఫెల్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. It's I have a very very good feeling about this film. Thank you. So I just wanted to say it immediately. Appudo mic ఇచ్చినప్పుడు చెప్పకుండా వెంటనే రియాక్ట్ అవ్వాలనిపించింది. సో సారీ ఫర్ దిస్. ఇప్పుడు మీరు కంటిన్యూ అయిపోండి. థ్యాంక్ యూ. శ్రీదేవి గురించి తర్వాత శ్రీదేవి వాసు గురించి తర్వాత మాట్లాడతాను. మీ గురించి ఫస్ట్ చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మీడియా వారందరూ కూడా చాలా సైలెంట్గా వాచ్ చేస్తున్నారు అనమాట. అంటే జనరలీ ప్రసాద్ ల్యాబ్లో ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ అరుస్తూ ఉంటారు, మీడియా నుంచి చాలా తక్కువ వస్తుంది. సౌండ్ అలా
అయ్యింది. ఇమ్మీడియట్‌గా చాలా వచ్చింది. ఇక థియేటర్‌లో మొత్తం సినిమా చూస్తుంటే ఆ వైబ్ మామూలుగా ఉండదు. మొత్తం మీ వైబే అని అర్థమవుతుందండి. క్రేజీగా ఉండబోతుంది థియేటర్‌లో 'దివానా' అని అర్థమవుతుంది. జనరల్లీ ప్రేమలో పడిన వాళ్ళు 'దివానా' అవుతారేమో. ఇప్పుడు ఈ సినిమా చూసి ప్రేమలో పడతారు మీతో అందరూ. సినిమా లవర్స్ కూడా. క్రేజీగా ఉంది. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వెల్కమ్ టు తెలుగు చలనచిత్ర సీమ. అండ్ యెస్, ఇంతకీ మీకెలా అనిపించింది చూడగానే? బా అనిపించిందా? అండ్ నిజంగా నందిని గారు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ సినిమా అన్నప్పుడు అదొక దాంతో ఒక లవ్ ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా అయినా లేకపోతే తొలి ప్రేమ అప్పుడు వెన్ ఐ వాస్ సా లైక్ ఇలా అని అనిపించింది. మ్యాజికే అనమాట. రాజావారు రాణి గారు అమేజింగ్‌గా ఉండింది. అండ్ ఇప్పుడు మనం ఇంకా సాంగ్ లాంచ్‌లోకి వెళ్ళిపోదామా మరి? వచ్చిన పని చేసేద్దామా మరి? రెడీయా? ఆల్ సెట్టా? యాహ్! ఓకే. ఒక్కసారి మీ మైక్ మన ముగ్గురు డైరెక్టర్స్ వెంకీ గారు, రవి గారు, నందిని గారు ఒక ఫ్రేమ్‌లోకి నేనే కిందకి రానా? ఇంకొక మైక్ ఇద్దాం. సాంగ్ లాంచ్ అనాలి. ఈ సాంగ్ లాంచ్ ఫస్ట్ లైన్ పాడి లాంచ్ చేయాలంటున్నారు. ఒక్క నిమిషం. హర్షిత్ డిమాండ్ కాదు మీరు కూడా అందరూ కలిసి ఒకటే హ్యాపీగా ఇస్తామమ్మా. మేము ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ఓకే. ఏది ఒక్కసారి ఆయన ఫస్ట్ లైన్ పాడతారు. మీరు లాంచ్ మేము లిప్ సింక్ చేస్తాం. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు ఓకే. లాంచ్ అంటే మేము లాంచ్ అంటే నువ్వు పాడతావరా? లేదు ఫస్ట్ పాడతాడు. అరే ఎంత చిల్లర కానివిరా నువ్వు. ముందు లాంచ్ కూడా చేయకుండా నువ్వే పాడతావరా నువ్వు? అంటే నువ్వు అది చూపించాలా ఎంత చిల్లర కాను అనేది? ఇప్పుడు నేను ఎంకల్ నుంచి పాడతా, మీరు జస్ట్ లిప్ సింక్ అవన్నీ వద్దులే నువ్వు కానీ లాంచ్ చెప్తాం. ఓకే. లాంచ్ చెప్తాం. ఏంటో మొదలైపోతుంది. సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్లే ద సాంగ్. ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా. సరిగా పెగలని సడిలా మనసుకు తగిలిన కడుపుల పిడుగేంటో. ఇది ప్రేమ ప్రేమ గుండెల్లో అలజడి రేపేదేనా. ఇది ప్రేమ ప్రేమ లోలో జరిగే రణమే తెరపడి ఎదలో కురిసే వానా. అదిగో ఇదిగో అనుకుని ఉరికిన మది పాపం, తెలియక తగిలి పొగిలి తరిమే గందరగోళపు యవ్వారం. పడిపడి వెతికా తడబడి తిరిగా పొరబడి కలిసిన తన రూపం. యథరాగం అతివేగం ఇది వరకెరుగని సుకుమారం. వెలుగుల వరదల జలపాతం, కనవని కనులకు కోలాటం. ఎగసే పరువం తెలిపే వివరం తొలి 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 మధుమాసం. ఈ చోటే ఉన్నదో తను బహుశా కానరావటే ఓ మనసా మనసా. దాగుండి ఆటలో నా గుండె ఆటలో నీ రూపే మాటి మాటికి నీ తలపే సిగ్గుముఖిలా. కలిసే క్షణమే వరమని మురిసిన కలభారం, చివరికి అలిసి సలసి విసిగి చుందర వందర చెలగాటం. కనబడి త్వరగా విడవని జతగా బతుకున ముడిపడి ఒకటవుదాం. కలకాలం కలిసుందాం, గడవని క్షణములు గతమందాం. ఎదలయ కలయిక మనకందాం, తదుపరి యుగములు మన బందాం. ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా.
వావ్. చాలా 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 బ్యూటిఫుల్గా ఉండింది. వా ఏ అంటే పాట మనం వన్స్ మోర్ ఈశ్వర్ చంద్ గారు ఒకసారి ఒక్క నిమిషం వేసేయండి అయ్యా వన్స్ మోర్. ఒక్క నిమిషం ఈశ్వర్ చంద్ ఆగండి. గారు ప్లీజ్ కమ్. ఈశ్వర్ గారు extraordinary work. I think you're going to be very very busy. ఎవరెవరైతే ఈశ్వర్ చంద్ గారు ఫ్రెండ్స్ ఉన్నారో ఈ వారం కలిసేయండి, ఇంకా ఆ తర్వాత దొరకడు ఆయన. సో ఇప్పుడే పార్టీ చేసేసుకోండి, మళ్ళీ ఆయన టైం ఉండదు ఆయనకి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇచ్చేయండి. లిరిక్స్ కూడా మీరే రాశారని ఇప్పుడే చెప్పారు నాకు. ఓకే, యూ నో ఇట్స్ అమేజింగ్. వాట్ ఎవర్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్ విత్ ద లిరిక్స్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత బాగా నచ్చింది అనేది నందిని గారి మాటల్లోనే అర్థమవుతుంది అనమాట. నందిని రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఎంకరేజ్మెంట్ అందించినందుకు. బట్ ఈశ్వర్ గారు డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. వైబ్ అంతా మీదే అనమాట, మీరే హీరో ఇవాళ. సో ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు అబ్బా అసలు. హర్షిత్ అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటాడు, బట్ ఇందులో వేయండి వన్స్ మోర్. పాట రెండోసారి ప్లే చేయం, కానీ మీ వల్ల రెండోసారి ప్లే చేస్తున్నాం ఇప్పుడు. బట్ ఎనీహో చాలా బ్యూటిఫుల్ సాంగ్ కాబట్టి మళ్ళీ చూసేద్దాం. ఆయనతో పాడించండి ఇప్పుడు. ఎవరు మాట్లాడారు వాళ్ళతో? ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా, సరిగా పెగలని సడిలా మనసుకు తగిలిన తడుగుల పెడుగేంటో, ఇది ప్రేమ ప్రేమ గుండెల్లోన సడిరేపేదేనా, ఇది ప్రేమ ప్రేమ లోలో జరిగే రణమే నిరపడి ఎదలో మురిసి వానా, అదిగో ఇదిగో అనుకుని ఉడికిన మది పాపం, తెలియక తగిలి పొగిలి తరిమే గందరగోళపు యవ్వారం, పడి వెతికా తడబడి తిరిగా పొరబడి కలిసిన తన రూపం, యథరాగం అతివేగం ఇది వరకెరుగని సుకుమారం, వెలుగుల వరదల జలపాతం కనవని కనులకి కోలాటం, ఎగసే పరువం తెలిపే వివరం తొలి 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 మధువాసం. ఈ చోటి ఉన్నదో తను బహుశా కానరావటే ఓ మనసా మనసా, దాగుండే ఆటలో నా గుండె ఆటలో నీ రూపే, మాటి మాటికి నీ తలపే చెకుముకిలా, కలిసే క్షణమే వరమని మురిసిన కలభారం, చివరికి అలసి సలసి విసిగి చుందర వందర చెలగాటం, కనబడి త్వరగా విడవని జతగా బతుకున ముడిపడి ఒకటవుదాం, కలకాలం కలిసుందాం, గడవని క్షణములు గతమందాం, ఎడలయ కలయిక మనకందాం, తదుపరి యుగములు మన బందాం. ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా, పెదవులు సరిగా పెగలని సడిలా మనసుకు తగిలిన కడుగుల పిడుగేటో, ఇది ప్రేమ ప్రేమ గుండెల్లోన సడిరేపేదేనా, ఇది ప్రేమ ప్రేమ లోలో జరిగే రణమే నిరపడి ఎదలో మురిసి వానా, ఇది ప్రేమ ప్రేమ
వావ్. మంచి లిరిక్స్, మంచి కొరియోగ్రాఫర్, ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ హడావిడి జీవితంలో ఈ పాట వింటే ఒక హాయినిస్తూ ఉంది. అండ్ ఎస్, ఇది ప్రేమ మదిలో కురిసే వాన అని రాశారు. ఇది దీవానా థియేటర్లో కలెక్షన్ల వాన అని కూడా రాసేయచ్చు అనమాట. సో క్రేజీగా మనందరినీ పలకరించడానికి ప్రేమ కథ మన ముందుకు వచ్చేస్తుంది, దివానా మన ముందుకు వచ్చేస్తున్నాడు. అండ్ సూపర్. అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ. నందిని గారు చెప్పినట్టు మామూలుగా లేదు. ఈశ్వర్ గారికి ప్రొడ్యూసర్స్ అందరూ తొందరగా చెక్స్ ఇచ్చేస్తే బెస్ట్ ఏమో. మళ్ళీ రేపొద్దున ఆయన బ్లాక్ చేయాలంటే చాలా ఉంటుందేమో మళ్ళీ వెయిటింగ్ పీరియడ్. ఈశ్వర్ గారు మిమ్మల్నే, మీరేంటి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు, మీరా కాదా అన్నట్టే. బట్ సూపర్. అండ్ శ్రీకాంత్ గారు కూడా ఇక ముందు రోజులన్నీ మీవే అని అర్థమవుతూనే ఉందన్నమాట. ఏదో అరవట్లేదు శ్రీకాంత్ గారి ఫ్యాన్స్, ఆయన పేరెత్తగానే. ఇవాళ మీ బలగంతో వచ్చారని బాగా అర్థమవుతుందండి. బలమైన కంటెంట్తోనే కాదు, మీ బలమైన బంధుత్వంతో కూడా వచ్చారని అర్థమవుతుంది. హర్షత్ కోసం ఓకే, క్రేజీ. సో ఎస్, ఈ చిత్రానికి పని చేసిన వాళ్ళందరూ అద్భుతంగా పనిచేయబట్టే వాళ్ళ అంత బాగా మనకు ఆ పాట వినిపించింది, కనిపించింది అన్నమాట. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం వేదిక మీదకి అందరినీ పిలిచేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి. ఇదారు ఆగండి, మీరు ఇందాక ఆపారని ఇప్పుడు నన్ను ఆపలేరు. ఎందుకు? యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎవర్ మేము ఒక కొత్త ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసాం, దీవానా హాట్ సీట్ అని. అండ్ ఆ హాట్ సీట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేది ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న హాట్ డైరెక్టర్స్ మన నందు మ్యామ్, వెంకీ సార్ అండ్ రవికిరణ్ కోలా గారు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆ హాట్ సీట్స్ ఒకసారి వేయండి అమ్మా. అది ఏంటి, మీలో సింగరే కాదు యాంకర్ కూడా ఉన్నారా? చాలా ఉన్నాయి, ఇంకా చాలా దాచాం. అవన్నీ నెమ్మదిగా బయటకు తీసుకొస్తున్నారు. ఓకే, సింగర్గా మారి, యాంకర్గా మారి, హీరోగా పలకరిస్తున్న హర్షిత్ అనమాట. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. దీని గురించి నాకు తెలియదండి. హార్ట్ సమ్మర్ అని తెలుసు కానీ హార్ట్ సీట్ గురించి నాకు తెలీదు. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారో కూడా నా స్క్రిప్ట్లో లేదు కాబట్టి నాకు సంబంధం లేదు. సో ఇంకొక చైర్ తీసుకుని రండి అమ్మా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఎవర్ చేస్తున్నాం మేము దివానా హాట్ సీట్ అనే ప్రోగ్రాము. యాక్చువల్లీ ఇందులో మేము కొన్ని యాక్చువల్లీ మ్యామ్ మీరు అందరూ ఒకసారి ప్లీజ్ కెన్ ఇఫ్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గైస్. యాంకర్ గారు చెప్పండి. యాంకర్ గారు మీరు అక్కడ కూర్చోవాలి. యాంకర్ గారు అది మీ చైర్. సరే మీరు ఒకసారి మీరు కిందికి వెళ్ళి కూర్చోండి. నేను పోతా. థ్యాంక్ యూ గీతార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిలాక్స్. యాక్చువల్లీ ఇది దివానా హాట్ సీట్ అని కొత్త ప్లాన్ చేసామండి. సో ఇందులో మేము మీ నుండి ఈ దివానా హాట్ సీట్ నుండి మేము కొంచెము మనము వీళ్ళ నుండి కొన్ని ఆన్సర్స్ మనం రాబట్టబోతున్నాం వీళ్ళ నుండి. ఓకే, ఓకే అండి, స్టార్ట్ చేయండి ప్లీజ్. సీట్ చల్లబడిపోతుంది ఈ హాట్ సీట్ మీరు ఇట్లా. బట్ యా, సో ఇందులో మనము కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. అండ్ అవి దివానా మోడ్లో ఉంటాయి. సో మీరు కూడా దివానా మోడ్లో ఉండండి. అండ్ ఆ ఆన్సర్స్ మనం కొన్ని రాబోటబోతున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ ఆనెస్ట్ ఆన్సర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం మేము. కదరా, ఆనెస్ట్గానే మాట్లాడినాం కదరా ఇప్పటివరకు. అట్లా అంటావు ఏంద్రా? కానీ మేము అడిగే క్వశ్చన్స్ కొంచెం దివానా లెవెల్ ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. బట్ అంతే నార్మల్గా ఉన్నాయి క్వశ్చన్స్. సార్ ఆలోచించి అడుగు. ముగ్గురం డైరెక్టర్లము, రేపు మనకు పని ఉంటుంది ఎప్పుడో. మ్యామ్ ఇప్పుడు నేను యాక్టర్ కాదు, మీరు డైరెక్టర్స్. ఓకే మీరు డైరెక్టర్సే. నన్ను యాక్టర్లో చూడకండి, ఒక హోస్ట్లో చూడండి. అండ్ సో ఇక్కడ రూల్ ఏంటంటే మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయారు అనుకోండి, పెనాల్టీ అనమాట. అంటే అప్పుడప్పుడు ఈ ప్రెషర్ వల్ల వెళ్ళిపోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు వెళ్ళిపోయారంటే మీరు రాబోయే దివానా ఈవెంట్స్ అన్నిటి గెస్ట్లా రావాలి. ఓకే. సో ఫస్ట్ ప్రశ్న మన రవికిరణ్ గారితో స్టార్ట్ చేద్దాం. కరెక్ట్, బ్యాక్ బెంచర్స్నే పట్టుకో. కొంచెం అంటే మీకంటే ఆయన ఇందాక అన్నారు బ్యాక్ బెంచర్ అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు, అందుకే.
సో రవికిరణ్ గారు, మీరు ఫస్ట్ ఫిలిం రాజావారు రానివారు, బ్యూటిఫుల్ ఫిలిం, లవ్ ద ఫిలిం. క్లాప్స్ గైస్, క్లాప్స్. ఓకే. సో అందులో ఆ లవ్ స్టోరీ మేము చూసామండి. కానీ ఆ లవ్ స్టోరీ అంటే మా విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడే ఉన్నారు ఎక్కడొక్కడ వాళ్ళు కూడా, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఆ లవ్ స్టోరీ మీ ట్రూ లైఫ్ ఇన్స్పిరేషన్ అంటారు, ట్రూ ఇన్స్పిరేషన్ అంట. అండ్ అందులో ఉన్న సీన్స్ కాకుండా లేని సీన్స్ మాకు కొన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అందులో ఉన్నవన్నీ లేని సీన్సే. లైఫ్లో లవ్ స్టోరీ అంత ఈజీగా బ్రీజీగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మీరు చాలా సింపుల్గా డిప్లొమాటిక్గా లేదా ఆన్సర్ ఇస్తున్నారు. డిప్లొమాటిక్ కాదు, నిజంగానే చెప్తున్నా. అలా ఉంటే బాగుంటుంది అని అనుకొని రాసిన సీన్స్ అవి. అలా లేదు కాబట్టి. ఓకే సార్, ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, బట్ మీరు దివానా లెవెల్ ఆన్సర్ ఇస్తే అక్కడ నుంచి రెస్పాన్స్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ మీ దివానా మీటర్ పెరుగుతుంది. ఓకే. అండ్ నందిని మ్యామ్, యాక్చువల్లీ ఐఎమ్ కొంచెం డిసప్పాయింటెడ్ అండి ఈరోజు. ఎందుకంటే మనం యాక్చువల్లీ మంత్లీ వన్స్ ఒకసారి ఎదురుపడుతుంటాము అండ్ మీరు మంత్లీ 2 రోజులైంది నేను చూసి. మీరు కలిసినప్పుడల్లా యాక్చువల్లీ నా అవుట్ఫిట్ని కాంప్లిమెంట్ చేస్తారు, కానీ ఈరోజు మీరు చేయలే మ్యామ్. ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక చెప్పిందే చెప్తాను. అంటే మొన్న కలిసినప్పుడు చెప్తున్నాను, ఈడు అసలు రోజుకు ఒక కొత్త గెటప్లో, ఒక కొత్త అవుట్ఫిట్లో, ఒక స్టైల్ ఐకాన్లా తయారవుతున్నాడు, ఏంటా అని చెప్పి అడిగాను నేను. మ్యామ్ మీరు కాంప్లిమెంట్ ఇచ్చిన నువ్వేమో చిల్లర్ గాన్ అని చెప్పినావు. చిల్లర్ గాన్ అంటే మరి ఆ క్యారెక్టర్లో ఉండాలి కదా సినిమా రిలీజ్ అయ్యే వరకన్నా. చిల్లర్ అనేది క్యారెక్టర్, అందులో ఒక స్వాగ్ ఉంటుంది మ్యామ్. అచ్చా, అవునా కదా? స్టైల్ చిల్లర్ విత్ చిల్లర్ స్వాగ్ అది. ఓకే, రైట్. సో మ్యామ్ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు కానీ మీరు మా క్వశ్చన్ తప్పించుకోలేరు. సరే చెప్పు. మీరు అలా మొదలైంది సినిమా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యామ్. ఆ సినిమాలో నిత్యమేనన్ గారు బాయ్స్ వాష్రూమ్లోకి వెళ్తారు. అది ఎందుకో మీ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ అని మాకు ఇక్కడే విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్. శ్రీదేవి చెప్పింది, నాకు అర్థమైపోయింది. ఇలాంటి చిల్లర్ ఇన్ఫర్మేషన్లు అన్ని శ్రీదేవి ఇస్తుంది నీకు. ఆమె ఒక పెద్ద స్పై, అందరి జీవితాల్లో ఏమేమి జరిగిందని అలా దూరేసి పట్టేసుకుంటా ఉంటుంది. అవును, నిజంగానే జరిగింది, చాలా సార్లు ఇన్సిడెంట్ గురించి ఏమన్నా కొంచెం ఏముంటదిరా, లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే లోపల అక్కడ ఇమేజెస్ ఏం లేదు. లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే, వెళ్ళాలి, కట్ చేస్తే జెంట్స్ వాష్రూమ్లో ఎవరు లేరు. సో ఇంకా 2 minutes పని ఉంటుంది మనకి. సో ఇంకా టైమింగ్ చూసుకొని వెళ్ళిపోయి వచ్చేయడమే, అంతే. తెలిసే చేశారనమాట మీరు యాక్చువల్లీ దివానా. ఇది ఎందుకు జరిగిందో చెప్తా, అది కూడా చెప్తా. అంటే ఇంతకుముందు స్టూడియోస్లో అసలు జెంట్స్ వాష్రూమే ఉండేది, లేడీస్ వాష్రూమ్ ఉండేది కాదు. ఎందుకంటే విమెన్ టెక్నీషియన్స్ లేరు, ఇంకా చచ్చినట్టు అదే వాడాలి. సో అక్కడ కొంచెం ధైర్యం వచ్చేసి ఇంకా బయట కూడా ఒక 2 సార్లు వాడేశాను. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియానే అది. పోతే నిత్యమైన నాని కలిసాడు, నాకు నాని కలవలేదు, నా నాని కలవలేదు నాకు, అంతే. అది జరగలేదు, అంతే. సూపర్ ఆన్సర్ మ్యామ్. మీకు ఎక్స్ట్రా 2 points ఇస్తున్నాం. మొత్తం కొంచెం మంచి ఎక్స్ప్లెనేషన్. అండ్ వెంకీ సార్, సర్ప్రైజ్ ఉందండి, లాస్ట్కి సర్ప్రైజ్ ఉంది, అది మీకు చెప్తాను. వెంకీ సార్ మా ఫేవరెట్ సూర్య గారితో సినిమా ఇస్తున్నారు. సార్ నేను అడగాలి, సారీ సార్. యాంకర్ చైర్ కింద ఎక్కువ హాట్నెస్ ఉన్నట్టుంది. సార్ యాక్చువల్లీ మా విశ్వసనీయ వర్గాలు మీ గురించి ట్రై చేశారు, బట్ ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నాకు కూడా ఫోన్ చేశారు, నాకేం తెలియదు అని చెప్పారు. కానీ మీరు యాక్చువల్లీ చూడడానికి నాలాగా చాలా ఇన్నోసెంట్గా స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు సార్. కానీ మీ లోపల రెండు ఒకే లైన్లో ఉంటుంది. లేదు సార్, నేను కూడా ఇన్నోసెంట్. ఇప్పుడు జస్ట్ యాక్ట్, ఇట్స్ ఆల్ అన్ యాక్ట్ సార్ ఇదంతా. సో మీరు ఇన్నోసెంట్గా అనిపిస్తున్నా మీ లోపల చాలా పెద్ద దివానా ఉండని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని గురించి మీ లైఫ్లో ఒక దివానా మూమెంట్ చెప్పండి సార్ మాకు. ఏం పెద్ద లేవు సార్. ఇట్లా 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 సింపుల్ ఆన్సర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు సార్ ఈ ప్యానల్. నువ్వు నాకు మార్కులు తగ్గించినా నేనేం చేసేది లేదు, నిజంగానే లేవు. ఓకే సార్, వెంకీ లవ్ గురించి నేను చెప్తా. ప్లీజ్ మ్యామ్. చెప్పానా సినిమానే వాడు ట్రూ లవ్. జెన్యున్లీ నేను అంటే నాకు వెంకీ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి తెలుసు. నేను మేడం దగ్గర పనిచేశాను. సో ఎంత ప్యాషనెట్గా ఒక సీన్ కానీ ఒక కథ కానీ ఏమైనా అడిగినా కూడా ఈ ట్రూలీ లవ్ సినిమా. నిజంగా చెప్తున్నా, హీఈస్ దివానా ఫర్ సినిమా, నో డౌట్. సేమ్ సార్, నేను కూడా.
సార్ ఓకే సార్, ఇంకా మీరు మా సూర్యతోని సినిమా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ రౌండ్ క్షమించేస్తున్నాం. బట్ ఓకే, ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ. సెకండ్ రౌండ్ నుంచి కొన్ని సిమిలర్ క్వశ్చన్స్. సో మీరు మీ బచ్పనాల చేసిన దివానా పనులు ఏంటిదో ఒక్కటి ఏదైనా చెప్పండి. మీ ఆన్సర్ బట్టి మీ ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు మీ దివానా మీటర్ పెరుగుతుందండి. నేను చాలా చేసిన మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే మా అమ్మ కొడుతుంది ఇంటికి పోయి. ఏం కాదు మ్యామ్, అది అవన్నీ తర్వాత చూసుకుందాం, అది ఎడిటింగ్లో కట్ చేసేద్దాం, మీరైతే చెప్పేసేయండి. మా తమ్ముని చాలా టార్చర్ చేసేదాన్ని. సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ రామాయణము ఇట్లాంటి అన్ని డ్రామాలు వేసేవాళ్ళం. మా తమ్ముడు చాలా కొంచెం పొట్టిగా ఉండేవాడు నాకంటే, చిన్నోడు. సో వానికి ఎప్పుడూ అమ్మాయి గెటప్ వేసేసి పొట్టు పెట్టేసి వాడిని సీతం చేసేసి వాడిని ఇటు నుంచి అటు దోసి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం. నేను చింటూ అని మా ఇంటి పక్కన ఉండేవాడు ఇంకోడు, మేమిద్దరము వీడు. వాడు పాపం ఎప్పుడు చిన్నోడు దొరికిపోయాడు. అండ్ అందరూ అక్కలు ఇట్లనే ఉంటారేమో మ్యామ్, నాకు తెలిసి యూనివర్సల్. సింధీ కాలనీలో చాలా సార్ అందరు అక్కలు ఇంతేమో. యాక్చువల్లీ మా అక్కకి యాక్చువల్లీ ఫుల్ గోర్లు ఉండేది, ఎప్పుడు ఇట్లా గీరేది నన్ను. అండ్ నేను ఎంత ట్రై చేసినా అది రాదు, అది ఏందో అది అంతే. ఇంకా వాళ్ళకు సూపర్ పవర్ అనుకుంటా గోర్లు. అండ్ అంతే మ్యామ్, ఇంకా యూనివర్సల్గా అందరూ అక్కలు అందరూ ఇట్లా టార్చర్ చేయడము. మీకు అందులో ఏమన్నా సాడిస్టిక్ సంతృప్తి ఏమో చిన్న సాడిజం అయితే ఉంది. ఇక్కడ ఇంట్లో భోజనం చేసేసి అమ్మమ్మ ఏదో చికెన్ ఏదో వండేసి వెళ్ళింది బయటికి. అయితే మనం సినిమాలో చూస్తాం చూడ, కాల్చుతారు అంతా మీట్ని అట్లా చేస్తారని. మేము ఉన్న ఆకులన్నీ తెచ్చి పెట్టేసి ఒక చిన్న మంట చేసిన కూరకెళ్ళి చికెన్ని తెచ్చి అందులో కాల్చి పెంట చేసేసి అది నిప్పు అంటుకొని చాలా జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇల్లు తగలబెట్టేసాము. ఇలాంటివి చాలా జరిగినాయి. అండ్ కాలేజ్లో ఒకసారి ఇదైతే చాలా పిచ్చి పని, అసలు అల్టిమేట్ పిచ్చి పని ఇది. అంటే ఛాలెంజ్ అనమాట. దివానా అంటే మ్యాడ్ ఇది అసలు. నేనైతే ఎవరైనా చేస్తే ఇప్పుడు కొడతా పట్టుకొని. ఢిల్లీలో చదువుకుంటున్నాను నేను, దున్నపోతులాగా. అప్పుడు ఇంకా అడ్డగాడిదిలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, చిన్నపిల్లలు ఏం కాదు. అక్కడ ఒక గ్రేవ్ యార్డ్ ఉంటుంది, సో చాలా డేంజరస్ ఏరియా. మా వాళ్ళు ఛాలెంజ్ అనమాట, ఆ రాత్రి పూట కారు వేసుకొని అక్కడ తిరగాలని. అందులో మేము చూడ అసలు పిచ్చోళ్ళం, అసలు 7-8 మంది కార్లోకి ఎక్కి ఆ గ్రేవ్ యార్డు పిచ్చ డార్క్ ఉంటుంది, అది ఎట్లా ఒక అర్ధగంట తిరిగినాం అందులో. ఇంకేమన్నా అయ్యింటే ఆ పాటికి అక్కడ ఎవరెవరో ఉంటారు, ఏవేమో జరుగుతూ ఉంటాయి. అదే కదా. అంటే యాక్చువల్లీ దివానా పని అంటే ఇదే మ్యామ్. ఇది మీరు యాక్చువల్లీ ఈ రౌండ్ యాక్చువల్లీ ఈ మొత్తం విన్నర్ ఇచ్చేయచ్చు, కానీ నెక్స్ట్ రవి గారు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఆన్సర్తో రెడీ ఉన్నట్టున్నారు. చిన్నప్పుడు చేసిన మీరు నేను చేయలేదు, కానీ మా లైఫ్ నాకు దివానా మూమెంట్ అంటే వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ దగ్గరగా నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఒకరోజు నైట్ 12 అయింది, నేను ఫోన్ అప్పటి వరకు చూసుకోలే. సడన్గా చూసుకుంటే ఒక 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను బీటెక్లో ఉన్నప్పుడు. ఇది ఏమైంది, వీడికి ఏమైనా అయిందా అని కంగారుగా కాల్ చేస్తే ఆడు రే లోపల ఉండిపోయాను రా అన్నాడు. రే లోపల ఉండిపోయాను రా అన్నాడు. ఏ లోపల రా అన్నాడు. సో మా క్లాస్మేట్ వేరే అమ్మాయి ఉండేది, వాడు ప్రపోజ్ చేద్దామని సాయంత్రం వాళ్ళ ఇంటి గోడ మీద నుంచి దూకాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ చూసుకోకుండా ఆ ఇంటి తలుపేసింది. వాడు ఆ ఇంటి మంచం కిందే ఉన్నాడు. సో అది ఆ మంచం పైనే ఉంది, అమ్మమ్మ బయట ఉంది. సో ఇప్పుడు నేను అందరికీ కాల్ చేసి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఒకడేమో కిటికీలు బద్దలు కొడదామా అంటున్నాడు, ఇంకొకడు పైనుంచి దూకుదామా అంటున్నాడు, ఇంకొకడైతే అమ్మమ్మని ఏమైనా చేద్దామా మొత్తం మంది పెడదామా అంటాడు. సో మేమేం చేయలేదు, వాడే లోపల ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి వాడిని పాపం అంటే వీడు భయపడుతూ వెళ్తే ఆ అమ్మాయి వాడికి ధైర్యం చెప్పి ఏం కాదులే నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మమ్మని పైకి పంపించి నెమ్మదిగా వాడిని బయటికి పంపించింది. నైట్ అయితే అందరం టెన్షన్ అయ్యాం, కానీ ఆ లవ్ స్టోరీ మాత్రం ఆ తర్వాత రోజు పొద్దున్న నుంచి సక్సెస్ అయింది. ఇది మీరు ఇంకా స్టోరీ చేసేయచ్చు దీంతో. సూపర్ సార్, సూపర్ సార్. వెంకీ సార్, క్రేజీ స్టోరీస్ అయితే నాకు నిజంగా సార్ ఒక్కటైనా అంటే మీరు డైరెక్ట్గా అయిపోయినా మీరు ఇండైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా ఇట్లా ఏమో అంటే దీవానా మూమెంట్ ఏం కాదు, కానీ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు CBITలో ఫెస్ట్ ఉండింది. ఫెస్ట్కి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. అక్కడ వచ్చేసి వాళ్ళు ఇద్దరు అక్కడ CBIT అమ్మాయిలని ఐ థింక్ మామూలుగా కొంచెం కెలికినట్టున్నారు. వాళ్ళు కూడా హ్యాపీయే,
కాకపోతే సిబిఐటి బాయ్స్ నాట్ హ్యాపీ. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు. మేము ఇక్కడ దూరంగా ఉండి చూస్తున్నాం. మాట్లాడుకుంటున్నారు. ఇంకోసారి ఇలా చేయకని చెప్పేసి వాడు ఇలా వెనక్కి వెళ్తున్న మనిషిని అలాగే వీడి వెనకాల వెళ్ళి ఎగిరి తన్ని వాడిని కింద పడిపోయిన తర్వాత తంతా ఉన్నాడు. మాకేమో టెన్షన్ వచ్చింది. తనేసి అలాగే ఏం సంబంధం లేనంటే వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏంటి, వార్నింగ్ ఇచ్చినోడు ఒకడు, వార్నింగ్ ఇప్పించుకున్నాడు ఒకడు, కొట్టినోడు ఒకడు, కొట్టించుకున్నోడికి ఎవడు కొట్టాడో తెలియదు. అందరం సైలెంట్గా మామూలుగా అక్కడ మొత్తం మా కాలేజ్ నుంచి ఉంది 10 మంది. వాళ్ళు వచ్చేసి తెలుసుగా 3000-4000 మంది ఉంటారు. ఏం జరగనట్టు సైలెంట్గా బయటకు వచ్చాం. ఆ రోజు కానీ నిజంగా ఆడు గుర్తుపట్టి ఉంటే ఆడితో పాటు మేము కూడా దెబ్బలు తినేవాళ్ళం. హీరో హీరోయిన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ఇంచుమించు అలాంటిదే. యా ఓకే. వీళ్ళు ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకే, ఇది చల్లబడే ముందే జస్ట్ లాస్ట్ క్వశ్చన్. ఆబ్వియస్లీ మా ఇంటి బంగారంలో మీ ఒక దివానా మూమెంట్ అంటే క్రేజీ మూమెంట్ చెప్పండి మ్యామ్. కొడతారా పట్టుకొని ఇప్పుడు అన్నీ చెప్తే? నా కోసం మ్యామ్, నేను సమంత మ్యామ్ ఫస్ట్ సినిమా హీరో కదా, ఏం చెప్పాలి అట్లీస్ట్ అసలు? నా కోసం. నేను కూడా మీ ఫ్యామిలీ కదా మ్యామ్, కమాన్ ప్లీజ్. దివానా మూమెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన టీజర్లో కిక్ ఉంది కదా, యాక్చువల్గా డూప్ చేయాల్సింది ఆ షాట్. వచ్చింది అమ్మాయి పాపం, వచ్చింది రెడీ అయింది, ప్రాక్టీస్ చేసింది అంతా. సమంత గారు వచ్చి అంటే ఇది నేను చేయలేనా అంది. అంటే లీ ఉన్నాడు, నేనున్నాను, ఒకళ్ళొకళ్ళు మొక్కలు చూసుకున్నాం. అంటే ఏమన్నా అవుతుందా లేదా కూడా క్యాల్కులేట్ చేసుకున్నాం. మళ్ళీ షూటింగ్ ప్రాబ్లం అంటే లేదు, సరే ఒకసారి ట్రై చేయి, ఈజీ అయితే చేద్దు కానీ అని చెప్పాము. వచ్చింది, ఒక 2 సార్లు చూసుకుంది, టేక్ 1 ఓకే. అదే ఇంకా దివానా మూమెంట్. క్రేజీ ఇట్ వాస్. క్రేజీ. యాక్చువల్లీ గవిరెడ్డి కూడా నాతో అన్నాడు, ఏదో డూప్ అనుకున్నా ఇంకా తిరిగి మేడం ఇట్లా పోజ్ పెట్టి ఇట్లా లేచింది అన్నాడు. అండ్ యాక్చువల్లీ క్రేజీ మ్యామ్, నేను యాక్చువల్లీ సెట్ మీద చూసిన. అండ్ ఇంకో దివానా మూమెంట్ ఏంటంటే గవిరెడ్డి వెళ్ళి గుడిపుటాని చేస్తుంటాడు ప్రతి సీన్లో. అది కొంచెం పెంచుకోవడానికి అక్కడ రైటర్ కొంచెం చెప్తాడు, నాకు కొంచెం చెప్తాడు, ఎవరికో కొంచెం చెప్తాడు. సో కొంచెం అలా పెంచుకుంటూ ఉంటాడు. అది మా సినిమాలో కూడా ట్రై చేసిండు కానీ నేను అవ్వని లేదు. నువ్వు ఉన్నావు కదా అక్కడ. అది సో సార్, సూర్య సార్, యాక్చువల్లీ నేను సూర్య సార్ పోస్టర్లు పెట్టుకుంటుండే సార్ నా డ్రెస్సింగ్ మిర్రర్ మీద, చిన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఫైనలీ ఐ థింక్ మేము వింటేజ్ సూర్య అని చూడబోతున్నాం విత్ దిస్ ఫిలిం, సంజయ్ అనే నేమ్ తోటి. అండ్ సార్ మీ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే సార్ తోటి సో నీకులాగే నేను కూడా సూర్య గారు పెద్ద ఫ్యాన్ ఫ్రమ్ గజనీ డేస్. ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీద్దాం అనుకునే స్టార్ట్ చేసాం. సో 1 దివానా మూమెంట్ ఐ థింక్ దిస్ రౌండ్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఫర్ ష్యూర్. సో షూటింగ్ ఇన్ ఊటీ, ఫర్న్ హిల్ ప్యాలెస్. సో ఒక ముందు రోజు లాస్ట్ 2 days ఆఫ్ షూట్, ముందు రోజు నైట్ షూట్ చేసి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దెన్ వీ కేమ్ టు నో అక్కడ వచ్చేసి ఒక లెపర్డ్ తిరుగుతుంది. సరిగ్గా మేము ప్యాకప్ చెప్పిన ఒక అరగంటకి ఒక లెపర్డ్ వచ్చేసి సరిగ్గా షూటింగ్ చేస్తున్న స్పాట్లో ఒక కుక్కను పట్టుకుని వెళ్ళిపోయింది, చంపేసి తీసుకెళ్ళిపోయింది. ఓకే ఫైన్, ఇంకా నెక్స్ట్ డే షూటింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంకా అందరినీ రిక్వెస్ట్ చేసుకుని పాపం రవినారాయణన్ గారిని కానీ లేకపోతే సూర్య గారు, అప్పటికి ఐ థింక్ దే వర్ వర్కింగ్ ఫర్ లైక్ 14 hours నాన్ స్టాప్, నైట్ 10:30 ఆ ప్రాంతాల్లో. సో ఆ లెపర్డ్ అక్కడికి వచ్చింది, బయటికి వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదు. సో ఈ ఫర్న్ హిల్ ప్యాలెస్ ఎలాంటిదంటే, ప్యాలెస్ వెనకాల మొత్తం జంగుల్ ఉంటుంది. సో ఓకే, అక్కడ అన్ని లైట్లు పెట్టారు. సడన్గా 10:30కి ఇంకొక గంటన్నర చేస్తే షూటింగ్ అయిపోద్ది. అందరూ పరిగెడతాం మొదలెట్టారు, లేపర్డ్ వచ్చిందని. ఎవరికి ఇంకా మాకేమో టెన్షన్ వస్తుంది. లేపర్డ్ లేదు, ఏం లేదు, కుక్క అనుకుంటాను. ఇలా తిరంగానే నా ముందు నుంచి ఇలా వెళ్ళింది. నేను చూసినట్టు ఎవరికి తెలీదు. నేను చెప్తే షూటింగ్ ఆగుద్ది. ఏం లేదని చెప్పేసి మొత్తానికి. సార్ మీరు అసలు దివానా సార్ అయితే. మొత్తం అయిపోయిన తర్వాత ఐ కన్విన్స్డ్ 140 people on set it was not leopard. So you were the only person acting on that set then. Yes. I clearly saw it jumped in front of me. Awesome. ఇప్పుడైనా వాళ్ళకి తెలుసా సార్, లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ గుంపులకి వెళ్ళండి రా బాబు, ఇందాక లెపర్డ్ చూసాను. ప్రాణాలు తెగించి డైరెక్టర్ సినిమాలు తీస్తున్నారంటే ఇదే మరి. నా ప్రాణాలు కాదు, ఆడ ప్రాణాలు పణంగా పెట్టి చేశాను. ఇప్పుడు అందరూ టీంలో అందరూ చెప్పుకుంటారేమో, యాక్చువల్లీ మేము లెపర్డ్తోనే కలిసి ఇట్లా షూటింగ్ చేసినాం. యాక్చువల్లీ ఏదన్నా చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ ఫ్లెక్స్ సార్, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ దివానా మూమెంట్.
సార్ సారీ లాస్ట్ యా యా రవి గారు. అండ్ మన రౌడీ ఈజ్ అన్ ఎమోషన్ సార్. మన రౌడీ జనార్దన్ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటని ఏం లేదు, నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నేను చాలా రోజులు వెయిట్ చేశాను దీనికోసం. సో ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. ప్రతి మేము నిమిషం కూడా actually ప్రతిరోజు చాలా wait ఎంజాయ్ చేస్తున్నాం. చేస్తున్నా. వన్ మూమెంట్ మీకు ఏమైనా గుర్తుందా? జస్ట్ పర్టికులర్గా అంటే మేము మహారాష్ట్రలో షూట్ చేస్తున్నాము ఒకరోజు. చాలా దూరం, చాలా లోపలికి వెళ్ళి షూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇప్పుడు ఎవరు వెళ్ళలేదంట. సో అక్కడ సిగ్నల్స్ కానీ ఏం లేవు. నేను ఎక్కడో సముద్రం మధ్య లోపలికి తీసుకొని వెళ్ళి షూట్ చేస్తున్నా. అక్కడ హై టైడ్ లో టైడ్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ 2 hours మాత్రమే షూట్ చేయగలుగుతారు అని చెప్పారు. అది పెద్ద సీన్. సో నేను వెళ్ళి ఒక డే తీయాల్సిన సీన్ ఇది, బట్ 2 hours ఉందని యాక్టర్స్ ఇద్దరు విజయ్ గారి దగ్గర, కీర్తి గారి దగ్గర కూర్చొని మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు, ఇది 2 hours ఫినిష్ అవ్వాలని అడిగాను. దాంతోపాటు 100 రిక్వైర్మెంట్స్ నాకు. ఈ పక్క వాటర్ కనిపించాలి, ల్యాండ్ రావాలి, ఫైర్ ఉండాలి టైంకి. సో 5 ఎలిమెంట్స్ సీన్లో కరెక్ట్గా రావాలి అని. బట్ అందరూ అన్నారు స్కై కనిపించట్లేదు కదా రాత్రి చీకట్లో, 5th ఎలా చూపెడతావు అని. రైట్ మూమెంట్లో వాళ్ళిద్దరూ ఈ సీన్ పూర్తి చేయాలన్న హడావిడిలో డైలాగ్స్ చెప్తూ ఉంటే సడన్గా వెనక ఒక పెద్ద ఉరుము వచ్చింది. ఆ 5th ఎలిమెంట్ కూడా యాడ్ అయిందని అందరూ క్లాప్స్ పెట్టారు సీన్ అయిపోగానే. సో ఇస్ ఇట్ ఆన్ టేప్ సార్? అది టేప్. Yes, ఇస్ ఇట్ ఆన్ yes, టేప్? yes. అది ఓకే టేక్ ఓకే టేక్. క్రేజీ. యా యా ఓకే. దివానా మీరు అసలే అందరు దివానా లెవెల్లో ఆన్సర్ చేసినందుకు మీరు అందరు దివానాలే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. అండ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ నాకు చెప్పలేదు, వీళ్ళు ఇందాక అడుగుతుంటే కమిట్ అయిపోయినా. ఓకే సార్, మీ నెక్స్ట్ ఏ సినిమా చేసినా అందులో నేను ఫ్రీగా చేసేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ స్పోర్ట్. అండ్ ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు. Okay, వచ్చేసారండి, వచ్చేసారు. గిటార్ తర్వాత వచ్చేసారు. తీసుకుందాం. Okay, thank So, you. yeah, thank Thank you. you so మీరు much, వేదిక thank మీద you. ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ముందుగా వాసు గారిని, శ్రీదేవి గారిని వేదిక మీదకి వచ్చి ఇంతలా టైం ఇచ్చినందుకు, సో ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినందుకు బొకేతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంకా ఓకే, మైక్స్ తీసుకోండి. నా మైక్ కూడా యా, ఫస్ట్ ఆ మైక్ తీసుకోండి. మీరు ఎప్పుడెప్పుడు నా చేతిలో మైక్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్తే ఫోటోలో ఉంటాం మనం. వెంకీ గారు, వెంకీ గారే వస్తున్నారు, ఐ థింక్ జాయిన్ అవుతారు. ఈలోపు అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ దివానా మరి ఇవాళ అసలు ఇంత వైబ్ ఉందంటే దానికి కారణం మన డైరెక్టర్ గారు. దివానా అన్న స్క్రిప్ట్ని, దివానా అన్న అమేజింగ్ కాన్సెప్ట్ని మన ముందుకి అంతే అద్భుతంగా తీసుకొస్తున్న శ్రీకాంత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకాంత్ సంగిశెట్టి, ఈ పేరుని మళ్ళీ మనం వినబోతున్నాం ఈ సినిమా తర్వాత. సో ఎస్, అలాగే మరి ఈ సినిమాని, ఈ ప్రేమ కథని అద్భుతంగా మన ముందు ఇవాళ పాట విన్నాం, కార్తిక్ గారు పాడిన పాట. సో సూపర్ ట్యూన్ అందించి దివానా ఆ మ్యూజిక్తో మనందరినీ దివానీస్ చేయడానికి రెడీగా ఉన్న ఈశ్వర్ చంద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఎడిటర్ రిషికేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రిషికేష్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ద బ్యూటిఫుల్ ప్రేమ కథ అంటే ప్రేమికురాలు చాలా అవసరం కదా. సో అంతే అందంగా మనందరినీ పలకరించడానికి వస్తున్న, మన ముందుకు వస్తున్న స్నేహ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. లైన్ ప్రొడ్యూసర్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మహేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
ఓకే. ఛానల్స్ కోసం. ఓకే. ఇంకా ఒక్క నిమిషం. ఓకే. ఓకే. రిషికేష్‌తో స్టార్ట్ చేద్దాం. రిషికేష్ ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రిషికేష్. ఇది నా డెబ్యూ ఫిలిం. థ్యాంక్ యూ వాసు గారు, శ్రీ గారు ఫర్ గివింగ్ దిస్ మీ ఒక్క నిమిషం. వాల్యూమ్ మీలో ప్రాబ్లమా, మైక్‌లో ప్రాబ్లమా నాకు అర్థం కావట్లేదు. ఎడిటర్స్ ఆల్వేస్ సాఫ్ట్‌గా మాట్లాడతారు. యాహ్. లిటిల్ క్లోజర్ ఆల్సో మైక్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ విప్లవ్ అన్న ఫర్ మేకింగ్ దిస్. I'd like to thank my parents, my wife, and all the best for everyone in the team. Thank you, Srishant sir, and all the direction department, Ishwar Anna, crazy music. All the best for everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం విన్న పాట కొరియోగ్రఫీ అందించిన కృష్ణ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ మాస్టర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాస్టర్ నమస్తే, మాట్లాడండి. రండి. సారీ, రాగానే మైక్ ఇస్తున్నా. హాయ్ అండి అందరికీ. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దివానా. సో ఈ మూవీకి కొరియోగ్రాఫర్గా నన్ను ఫస్ట్ వాసు సార్ పిలిచారు. సో నేను రియాలిటీ షోలో కొరియోగ్రఫీ చేస్తుంటాను, డీలో, అండ్ చాలా రియాలిటీ షోలో చేశాను. సో వాసు సార్, సో మాలాంటి కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, సో మీరు పిలిచి మరీ ఆఫీస్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. సో ఐల్ బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్ అయితే ఆల్రెడీ రాసేసుకోవచ్చు మీరు అందరూ. సూపర్ హిట్ ఆల్బమ్. నర్వస్గా ఉంది. అండ్ మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డైరెక్షన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ హీరో గారికి, హీరోయిన్ గారికి. సార్ చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం. అంటే శ్రీకాంత్ సార్ గురించి చెప్పాలంటే ఒక మెంటల్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే సో ప్రతి షాట్ రావాలన్నా ఆయనకి ఎలా కావాలో అలా ఇలా కూర్చుంటాడు. మనకి ఇప్పుడు ఒక బిర్యానీ కావాలని కూర్చుంటాం కదా, సో అలా కూర్చొని మరి మాస్టర్ అని కావాల్సింది తీసుకుంటారు అనమాట. సో సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ శ్రీదేవి మ్యామ్, ఎవ్రీ టైం ఏ షార్ట్స్ తీసినా కూడా ఎంకరేజ్ చేసుకుంటా, చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇంకా బెటర్గా చేద్దాం, మనకి ఇంకా చేయాలి అని నన్ను కూడా పుష్ చేస్తూ, లైక్ మొత్తం యంగ్ టీమ్తో వర్క్ చేసిన ఫీల్. మొత్తం అందరు యంగ్ టీమే ఉన్నారు, ఎడిటర్ నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అంటే చెప్పక్కర్లేదు సార్, క్రేజీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వాసు సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు యంగ్ టీమ్, మీరు కూడా యంగే. సో నా సింధు యాక్టర్స్, ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ సింధు అండ్ సాయి, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఈశ్వర్ గారు, నవ్ యువర్ టర్న్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సాంగ్. మామూలు వైబ్ లేదు. హాయ్, మై నేమ్ ఇస్ ఈశ్వర్ చంద్. దిస్ ప్రాబబ్లీ మై ద ఫస్ట్ ఫిలిం. ప్లాన్ రాసుకొచ్చానని ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని, మొత్తం ఆర్డర్ అంతా మర్చిపోయింది. హర్షిత్ ఇది పెట్టాడు ఇక్కడ ఈవెంట్. ఫస్ట్ ఆర్డర్లో మీడియా అందరికీ, మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ అండ్ బీయింగ్ ద సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ గెస్ట్ నందిని రెడ్డి గారు అండ్ రవికిరణ్ కోలా గారు, వెంకీ అట్లూరి గారు. థ్యాంక్ యూ సార్. అంటే అండ్ ఈ సాంగ్స్ అన్నీ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కంపోజ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా లిమిటేషన్స్ పెడతారు. సో మా దీవాని ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా వీళ్ళంతా దీవాని లేదు. అంటే నాకు ఆ ఆర్కెస్ట్రా కావాలి, ఈ ఆర్కెస్ట్రా కావాలంటే ఓకే ఈశ్వర్ చేసే అంటారు. నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్ళి చేసా అంటే చేసే అంటారు. మేము మాట్లాడుకుంటాం, పైసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు వీళ్ళు అనమాట ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే కార్తిక్ గారు సెలెక్ట్ చేసుకోవడం అంటే, నేను ఫస్ట్ సినిమాకి కార్తిక్ గారు పెద్ద సింగరు అంటే కార్తిక్ గారిని మేము కన్విన్స్ చేస్తాం, నువ్వు చేయించేయి అంటారు. లిరిక్స్ రాపిస్తాం, అన్నీ అట్లాగే అనమాట. అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ. నేను ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కాలేజ్లో నేను చదువుకున్నాను.
అంటే అక్కడ ఉన్న నెట్వర్క్స్ తోటి వాళ్ళతోటి హూవర్ యూఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అనేది మొత్తం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హూ వర్క్ విత్ రెహమాన్ సార్, యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరు, ఇంజనీర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీస్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలి, మా డైరెక్టర్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు పిచ్చోడ దివాన కాదు, మా వాడు ఏంటంటే ఎట్లా అంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. మా వాడు ఎట్లా అంటే చెరుకు రసం అమ్మేవాడు అనమాట. అది ఎట్లా చేస్తాడంటే ఫస్ట్ కాస్టింగ్ అని అంటే మంచి చెరుకు తీసుకుంటాడు, బెస్ట్ చెరుకు. ఆ చెరుకుని తీసుకున్న తర్వాత అమ్మయ్య మనం సెలెక్ట్ అయిపోయి అనుకుంటాడు. ఫస్ట్ ఇటు నుంచి పెడతాడు అనమాట, మొత్తం జ్యూస్ వస్తుంది, కావాల్సిన జ్యూస్ అంతా లాగేస్తాడు. రసం లాగేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఆ చెరుకు రసం అమ్మయ్య పని అయిపోయిందంట. మళ్ళీ ఇటు నుంచి వస్తాడు, మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు పెడతాడు అనమాట. మొత్తం అంతకి లాస్ట్ డ్రాప్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తాడు. అందరినీ అన్ని విధాలుగా వాడుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్గా వాడుకుంటాడు, డైలాగ్ రైటర్గా వాడుకుంటాడు, యాక్టర్స్ తోటి డైలాగ్స్ రాపిస్తాడు, అన్ని రకాలుగా వాడుకుంటాడు అనమాట. ఏంటంటే నాది కాదు సినిమా రాబాయి అంటాడు, సినిమా అంటే అట్లనే ఉంటుంది అంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రౌడీ జనార్దన్ సినిమా టైటిల్ గ్లిమ్స్ చూసాము, కానీ రౌడీ శ్రీకాంత్ గారి గురించి ఇప్పుడే వింటున్నాం మేము. సో థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. నా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్లో శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సడన్గా ఇచ్చి కంగారు పెట్టేస్తున్నారు, అంటే ఆర్డర్లు వేరే ఉండే కదా. మీడియా అందరికీ హాయ్. వెంకీ గారు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎన్నోసార్లు క్రియేటివ్గా జామ్ అయ్యాము. ఇవాళ మా సినిమాకి, మా ఫస్ట్ సినిమాకి మీరు ఇట్లా గెస్ట్గా రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. నందిని మ్యామ్, వీ షేర్ ఎ వెరీ నైస్ బాండ్ నందిని మ్యామ్తో. 6 years బ్యాక్ అనుకుంటా, నువ్వు ఎందుకు ఈ ఉద్యోగాలన్నీ చేసి టైం వేస్ట్ చేస్తున్నావు, అన్నీ మానేసాయి, నువ్వు అసలు ప్రొడ్యూసర్ అయిపో అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మళ్ళీ రీఐట్రేట్ చేశారు, అయిపోయావు. ఈ ఈవెంట్లో లేరు, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు వెరీ ఇంపార్టెంట్ పీపుల్. అల్లు అరవింద్ గారు, హీ ఈజ్ మై గార్డియన్ ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. తర్వాత విద్య అక్క థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా వాసు విన్నారనమాట. ఐ థింక్ నైట్ 9-9:30 దాకా వినట్టున్నారు. కట్ చేస్తే 11:30కి మా ఇంటికి కిందకు వచ్చి నాకు కాల్ చేశారు, శ్రీ నువ్వు అర్జెంట్గా కిందకి రా, నేను ఇప్పుడే ఒక కథ విన్నాను, చాలా బాగుంది అని. కిందకి వెళ్తే హీ వాజ్ సో ఎక్సైటెడ్ లైక్ అ బేబీ. ఎంత ఎక్సైట్మెంట్ ఆ రోజు తన ఫేస్లో చూశాను. హీ పాస్డ్ ఆన్ ద సేమ్ ఎక్సైట్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇవాళకి కూడా 2 years తర్వాత ఎంటైర్ టీమ్ అందరికీ సేమ్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. ఈశ్వర్ చింపేశారు పాటలు, అసలు క్రేజీ. యా మోరర్లెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. ఆ థ్యాంక్ యూస్ నేను నెక్స్ట్ స్పీచెస్లో చెప్తాను. బట్ నిజంగానే స్నేహ అండ్ హర్షిత్ దే రియల్లీ రాక్డ్ ఇట్. మీరు సినిమాలో చూస్తారు, పిచ్చెక్కిచ్చేస్తారు అసలు ఇద్దరు. చెప్పేసా శ్రీకాంత్ గురించి చెప్పేసి. మా శ్రీకాంత్ రాక్ సాలిడ్ అసలు. ఇప్పుడే మీకు ఎవరికైనా కావాలంటే డేట్స్ బుక్ చేసుకొని తర్వాత దొరకపోవచ్చు. శ్రీకాంత్ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ చాలా 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 స్పెషల్ ఉంటుంది. ఫస్ట్ ఈవెంట్ చాలా స్పెషల్ ఉంటుంది. మా కోసం మీరందరూ మా ఫస్ట్ ఫిలింకి వచ్చారు, ఫస్ట్ ఈవెంట్కి వచ్చారు. మీరందరూ కూడా మాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, విష్ యూ గుడ్ లక్. దీని తర్వాత బోలెడన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఏంటిది సైలెంట్గా ఉంది, ఒక పని చేద్దాం. శ్రీకాంత్ అది వైబ్ రావాలంటే ఆ పేరు ఇప్పుడే నాకు అర్థమైంది. మేము మా సినిమా ఎలా ఉంది అని మేము మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ మన సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తారనమాట. నిజంగానే మా సినిమా ఒక ఎక్స్పీరియన్స్. మీ సినిమా ఏ జానర్ తెలుగులో చెప్పండి అంటే, ఒక్క వర్డ్లో చెప్పాలంటే గుండెల్ని పిండేసే జానర్ మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు, నవ్ యువర్ టర్న్. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు నందిని రెడ్డి గారు, వెంకీ అట్లూరి గారు అండ్ రవికిరణ్ కొల్లా గారు.
ఐఎమ్ a big admirer of all your work, Nandini ma'am, Venki sir and Ravi garu. It feels నాకు చాలా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంది ఈ మూమెంట్. మీరు వచ్చి మీరు మాతో షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా ఎడిషనల్ స్పెషల్ ఏంటి ఈ మూమెంట్లో అంటే, నేను ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా థియేటర్కి సినిమా తీద్దాము, బయటికి వద్దాము, ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాము అని కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటుండే. కానీ ఆ లాస్ట్ అడుగేయడానికి ఎప్పుడూ ధైర్యం సరిపోలే. అది ధైర్యమో తెలీదు, లేదా నేను కొంచెం రిలాక్స్ అయ్యానో తెలీదు. ఆ టైంలో హర్షిత్ ద్వారా కలిసాను నేను శ్రీకాంత్ని. శ్రీకాంత్ వచ్చి దీవానా కథ చెప్పాడు. ఆ కథతో పాటు నాకు ఆ లాస్ట్ స్టెప్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఈ దీవానా. ఆ రోజు ముందుకు వచ్చామండి. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకుందే లేదు అసలు. ఆ జర్నీ మాదేదైతే ఉందో, ఈ దీవానా జర్నీ ప్రతి ఆస్పెక్ట్లో, అది శ్రీకాంత్ ద్వారా డైరెక్షన్ టీం కావచ్చు, ఈశ్వర్ ద్వారా మ్యూజిక్ టీం కావచ్చు, వంశీ ద్వారా కెమెరా కావచ్చు, ఎవ్రీబడి, మా యాక్టర్స్ కావచ్చు. అంటే ఈ సినిమా జస్ట్ హర్షిత్ అంటూ ఉంటాడు, ఈశ్వర్ అంటూ ఉంటాడు, ఈ సినిమాకి ఏం కావాలో అది ఆ సినిమానే తీసుకుంటుంది, మనం జస్ట్ ముందుకెళ్ళడమే అంటారు. అదే అయింది. అండ్ ఇప్పటి వరకు మీరు మా సినిమాలో చూసిన స్టోరీ పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ప్రీ టీజర్, ఇప్పుడు సాంగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకే మా సినిమా వైబ్ ఏంటో, ఆ ఫ్లేవర్ ఏంటో అని తెలుస్తుంది. ఇప్పుడే శ్రీదేవి గారు కూడా చెప్పారు గుండెలు బిండేసే జానర్ అని. ఇప్పుడు మేము ఏదైతే మీకు చూపించామో అది ఇంకా చాలా తక్కువ. ఇంకా కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లాట్ మోర్ కాంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అవునున్నాయి, దాచిపెట్టాం చాలా. సినిమా గురించి ఒక్క స్పెసిఫిక్ థింగ్ నేను చెప్తానండి అందరికీ. దీవానా ఏదైతే ఉందో అదొక తెలుగు అబ్బాయి ఇమోషన్ అండి. నాకు ఫస్ట్ ఎప్పుడైతే శ్రీకాంత్ కథ చెప్పాడో నాకు దాంట్లో ఒక తెలుగు అబ్బాయి ఇమోషన్ కనిపించింది. నాకు దాంట్లో నా ఇమోషన్ కనిపించింది, మీ అందరి ఇమోషన్ కూడా ఉంటుంది, మన అందరి ఇమోషన్ కూడా ఉంటుంది దీవానా. మనం అందరం ఇప్పుడు ఆ ఎమోషన్ని ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము, ఆర్ ఆ ఎమోషన్ని ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్లో ఫేస్ చేసి ఉంటాం. 100% నేను అది చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ బాయ్స్, ఒక అబ్బాయి ఉన్న ఎనీ పేరెంట్ విల్ కనెక్ట్ టు ద దీవానా ఎమోషన్. ఒక అబ్బాయి ఫ్రెండ్ లాగా, అన్నలాగా, తమ్ముడులాగా ఎలా ఉన్నా, ఒక రిలేషన్లో ఉన్న ఎనీ అమ్మాయికి కనెక్ట్ అవుతుంది ఈ దీవానా అనే ఒక ఫిలిం. సో దీన్ని అంటే ప్రస్తుతానికి ఇంతే చెప్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ ఈవెంట్స్లో మేబీ ఇంకా చెప్తాను. బట్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే, వీ అష్యూర్ యూ యాజ్ అ టీమ్ మీకు అందరికీ థియేటర్లో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వబోతున్నామండి. అదైతే 100% చెప్తాను. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వెయిటింగ్ ఫర్ దీవానా. సో ద వైబ్ ఆఫ్, అంటే ఇవాళ ఈవెంట్ ఎవరు అంటే, ఆయన పేరు చెప్పగానే మొత్తం ఎవరైతే అలా అరుస్తున్నారో, ఈలలేస్తున్నారో, సో దీవానాతో డైరెక్టర్గా మన ముందుకు రాబోతున్న శ్రీకాంత్ గారు విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మీ కామెంట్ ఏంటండి? ఏదో ఒకటి స్పందించాలి మీరు. లేదు, నా బ్రదర్స్ అందరు, అయితే ఓకే, అందరు తమ్ముళ్ళే. కేకే హాయ్. నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ పర్సనాలిటీ ఇట్స్ సో కంటేజియస్. ఈ వైబ్ అంతా మీదే. ఒక అనెక్డోట్ చెప్పాలి. పాండమిక్ టైంలో ఖాళీగా ఉన్నా, జాబ్ మానేసిన, అందరు హ్యాపీగా వర్క్ చేయకుండా శాలరీస్ తీసుకుంటే, నేను అదే టైంలో జాబ్ మానేసిన సినిమా కోసం, దీవానా కోసం. ఆ టైంలో సినాప్సిస్ చదివి నాకు వర్చువల్ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. 1 person, నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓన్లీ ఈ దీవానా సినాప్సిస్ చదివి నాకు ఆ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. అది నందిని మ్యామ్. ఐ డోంట్ థింక్ యూ రిమెంబర్. సో అది నాకు ఎంత వ్యాలిడేషన్. ఇప్పుడు ఈవెన్ వాసు గారు, శ్రీ గారు కూడా ఎక్కడ పని చేసినాం అంటే, ఐ వర్క్ ఫర్ నందిని రెడ్డి యాజ్ రైటర్ అని ఫేక్ అటోర్నీ. ఇట్ వాజ్ ఓన్లీ 1 month. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ ఫస్ట్ ఫిలిం మేకింగ్ ఐ లెర్న్ త్రూ అమర్, యువర్ డిఓపి, అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఇండీ ఫిలిం ఎట్లా తీయాలో అదొక బైబిల్ లాంటిది. యూ హ్యావ్ టు రిలీజ్ దట్ మేకింగ్, జస్ట్ లైక్ ఆమిర్ ఖాన్ రిలీజ్ లగాన్ మేకింగ్, మీరు కూడా రిలీజ్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇంకొస్తే ఈ దివానా స్టోరీ, ఇట్ వాజ్ లైక్ ఫర్ డికేట్స్, స్టోరీ లైన్ డికేట్స్గా ఉంది నా దగ్గర. కానీ ఫ్యూ పీపుల్ సెడ్ దే విల్ మేక్ ఇట్.
కానీ ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. ఇట్స్ వాసు అండ్ శ్రీ. ఎందుకంటే సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ లైన్ని సినిమాగా ఒక స్క్రీన్ ప్లేగా మార్చొచ్చా, ఒక సినిమాగా తీయొచ్చా, దీని మీద ఇన్ని కోట్లు పెట్టొచ్చా అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ డేర్. వాసు అండ్ శ్రీ, యూ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ, లవ్ యూ ఫర్ దట్. ఇంకా నా దైవం అల్లు అరవింద్ సార్, మీరు కూడా నమ్మారు ఈ స్టోరీని. థ్యాంక్ యూ సో మచ్. దివానా గురించి చెప్పాలంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది అనగానే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ వెళ్ళిపోతుంది మీ మైండ్. వసంత కోకిల, సద్మ, వాట్ కమల్ హాసన్ డిడ్ ఇన్ ద క్లైమాక్స్, అది మీకు తట్మన్ గుర్తొచ్చేస్తుంది. లేకుంటే ఈవెన్ తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్స్ తొలి ప్రేమ, అండ్ 7G బృందావన్ కాలనీ, ఇక్కడికి వెళ్ళిపోతుంది మనది. 2046లో ఇప్పుడు కిడ్స్ని, ఇప్పుడు యూత్ని ఎవరినైనా అడిగితే దే విల్ రీకలెక్ట్ దివానా. అలాంటి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడేమనుకుంటా అంటే, ఒక ఇంటెన్స్ హార్ట్ బ్రేకింగ్, హార్ట్ టచింగ్ స్టోరీని మన లైఫ్లా చూపించాలి. ఇందులో మనందరిలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ బాయ్, వాడి లైఫ్ని చూస్తారు, వాడి జర్నీని చూస్తారు. ఇన్ ద ఎండ్ దిస్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ ఇన్ టు స్ప్లింటర్స్. ఇంత బ్యూటిఫుల్ ఫిలిం, ఇంత బ్యూటిఫుల్ క్లైమాక్స్. యూ విల్ టేక్ ఇట్ హోమ్, ఇట్ విల్ మేక్ అ హోమ్ ఇన్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దివానాతో మీ విజన్ని చూస్తాము, దాని తర్వాత మీ సక్సెస్ఫుల్ జర్నీని కూడా చూస్తామని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ స్నేహ విల్ స్పీక్ నా. ఓయో, తను చాలా ఎమోషనల్. ఓకేనా, రైట్ టైం టు స్పీక్. ఓకే, కూల్. అందరికీ నమస్కారం. నా తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషల్ గెస్ట్ నందిని మ్యామ్. Thank you so much for being here today. You are such an inspiration to many and me as well. And Ravi Kiran Garu, thank you so much for being here. And Venki Atluri sir, thank you so much. And my director, thank you so much for making me as your Ammu, which I would like to cherish forever in my heart. And my producers, Sridevi Garu, Vasu Garu, and cinematographer Vamsi Garu, to all the cast and crew members, thank you so much for being so humble and so comfortable to me in the set while shooting. And this moment, I have dreamed about this moment for a long, but it came real and it feels surreal for me at this moment. And about Deevana, it's a love story which will touch your heart and soul for sure. So yeah, I request all of you to see Deevana in theaters. I'm sure you will all love it. And to the media people, thank you for being here today, and your support means a lot to us. And yeah, that's all. Thank you so much. Harshit, thank you so much for being a wonderful co-star. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ. ఎంత పర్ఫెక్ట్గా వినిపించిందో అమ్మాయి. అసలు తమిళ్ ఇంగ్లీష్ మాట్లాడినా నాకు తెలుగులాగే సౌండ్ చేస్తుంది. ఆ గారు మీరు యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ అసలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో దీని తర్వాత ఇంకా చాలా చాలా సినిమాలు చూడబోతున్నాను అనమాట. అందుకే డబ్బింగ్ కూడా తను చెప్పారా? వావ్, సూపర్. నల్లా ఇరుకు, రొంబ నల్లా ఇరుకు. నా మరి ఇందాకే చెప్పారు అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి. సింగర్, యాంకర్, హీరో. హర్షిత్ రెడ్డి దివానాగా మనల్ని పలకరించబోతున్నా. హర్షిత్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్ ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే అలా మొదలైంది కానీ ఓ బేబీ, ఐ థింక్ అలా మొదలైంది ఫిలిం. ఇట్స్ ఫర్ ఎనీ వన్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ డెబ్యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. అంటే ఈ డైరెక్టర్తో పనిచేయాలి లైఫ్లో ఒక్కసారైనా. ఐ హోప్ దట్ హ్యాపెన్స్. అండ్ రవి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రాజావారు అండ్ అశోకవనం ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. అది మీరు రాశారు ఆ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ వెంకీ సార్,
వెంకీ సార్ అయితే అసలు ఐ డోంట్ నో హౌ హీ డస్ దట్, బట్ ప్రతిసారి ఆయన సినిమాలతో మన అందరిని సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ ఆయన గ్రాఫ్ చూసుకుంటే తొలి ప్రేమ నుంచి అసలు ఇంకా మొత్తం ఇంకా గ్రాఫ్ పేపర్ దాటి బయట వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ సార్, ఇట్ ఈస్ అన్ ఆనర్ టు జస్ట్ be here and share the stage with you, and thank you so much for coming. And ఇంకా దివానా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఉందండి చెప్పడానికి. అంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అసలు అంతా ఫుల్ ఒక ఎమోషనల్ స్టేట్, ఇప్పటిదాకా అంత ఫన్ ఉండే కొంచెం ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోయినా. అంటే లైఫ్లో మనకి అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి, మనకు అనిపిస్తుంది అరే ఇది ఒక్కటి వర్కౌట్ అయితే అరే మన డైరెక్షన్ మారబోతుంది ఆ లైఫ్లో, జనాలు మనం చూసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దివానా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అండ్ ఐ థింక్ అసలు ఈ సినిమా నాకు రావడము అంటే యాక్చువల్లీ ఇది కొంచెము అంటే నేను యాక్చువల్లీ రీసెంట్గానే నాకు అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల అసలు డెస్టినీ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఈ వర్డ్స్ అన్నింటినీ కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అండి. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా చాలా ఆబ్సెస్ అయ్యి చూస్తుండే. అండ్ దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ అసలు నాకు యాక్చువల్లీ అది మైండ్లోకి వెళ్ళిపోవట్లేదు. అంటే అప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ వాసు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా అసలు ఆ ఎక్సైట్మెంట్ ఇంత కూడా తగ్గలేదు. సో దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ దెన్ జస్ట్ అట్లా 1 వీక్ అట్లా అదే ఆలోచనలు ఉండే. అండ్ దెన్ ఒకసారి అరే షారుఖ్ సార్ ఏం సినిమాలు చేసిండు అని ఒకసారి చూద్దామని చూస్తే ఆయన డెబ్యూ సినిమా పేరు దివానా అనమాట. సో ఐ థింక్ ఇదేదో గట్టి సైనే, ఇదేదో మనకు గట్టిగా వర్కౌట్ కాబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ అంటే నేను వాసు గారు అన్నట్టు అంటే ఈ సినిమా అంటే నేచర్ సపోర్ట్ చాలా ఉందండి. అంటే మేము 2 years నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ప్రతి స్టెప్లా ఐ థింక్ ఇట్ జస్ట్ కీప్స్ గెటింగ్ బెటర్. అండ్ అది సినిమానే వెతుక్కుంది, దాని మ్యూజిక్ వెతుక్కుంది, దాని సీన్స్ కానీ లొకేషన్స్ అన్నీ కానీ ఒక యాక్టర్స్ని కానీ అంటే మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూటింగ్ కూడా చేసినాం మా హీరోయిన్ లేకుండా, నమ్మకం మళ్ళీ సినిమా తీసుకొస్తుంది ఆ హీరోయిన్ అని. And finally we found her. She did a phenomenal job, one of the best performances ఈ ఇయర్లో for sure. And ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతా. అండ్ ఐ జస్ట్ వాంట్ అంటే థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఆయన యాక్చువల్లీ ఇందాక అందరు చెప్పినట్టు అసలైన దివానా ఆయననే. అంటే ఆయన ఎట్లుంటుంది అంటే సీన్ మంచిగా రాకపోతే అదేదో సినిమా మొత్తం చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు, మనకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫైరే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళింది. అండ్ హీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ నా లోపల ఒక డిఫరెంట్ సైడ్ని బయటికి తీసుకొచ్చిండు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వాసు గారు, శ్రీదేవి గారు, ఐ థింక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. వాళ్ళు ఎంత దివానా అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ ఒప్పుకోరు, ఈ స్క్రిప్ట్ని ప్రొడ్యూస్ చేయరు. మేము 1 year ట్రావెల్ అయినాము, మేము అదే అనుకుంటుండే ఈ సినిమా చాలా డేంజర్ ప్రొడ్యూస్ చేయడంలో. కానీ వాసు గారు విన్నప్పుడు అందరం అర్థమైపోయింది. అంటే నేను విన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అయినా అన్నకి, వాసు గారు కూడా విన్నప్పుడు అందరం ఒకటే దివానా మీటర్కి రీచ్ అయ్యి మేము అందరము ఒక 2 ఏళ్ళ నుంచి దివానాలా పనిచేసినాం ఈ సినిమా గురించి. అండ్ ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఐ టాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది యాక్టర్స్. ఇంకేదైనా మర్చిపోయింట మ్యూజిక్, సారీ సార్. ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈశ్వర్కి అందరు ఒకసారి వేసుకోండి. ఈశ్వర్ అన్న అసలు ఈ సినిమాలో ఒక వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి మా దాంట్లో. ఇది ప్రేమ కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ యాక్చువల్లీ ఆ సాంగ్ల పేర్లే మీకు కొత్తగా అనిపిస్తాయి. ఇట్స్ క్రేజీ ఆల్బమ్, ఈ ఇయర్ వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఫర్ షూర్. అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ సార్. కార్తిక్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన పాటలు వింటూ పెరిగిన. అండ్ ఆయన నా సినిమాలో పాట పాడడం ఇట్స్ జస్ట్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఫిలిం నా కెరియర్లో. ఈ సినిమాలో ఆయన పాట పాడడం ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. ఐ ఫీల్ లైక్ ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళ కెరియర్లో లాస్ట్ ఒకటి సారీ సారీ గైస్. ఇందాక మన సార్ అంటుండు కదా సద్మా అని, తొలి ప్రేమ అని. కమల్ హాసన్ గారికి సద్మా ఎట్లనో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ ఎట్లనో, నాగార్జున గారికి గీతాంజలి ఎట్లనో, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎట్లనో, ఈ హర్షిత్కి దివానా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్దాం అనుకున్నా. ఇది బెస్ట్ ఫిలింగా నిలవబోతుందని అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ సో రౌడీ జనార్దన్తో మన ముందుకు వస్తున్న రవికిరణ్ కోలా గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈవెంట్ ఒక సెలబ్రేషన్లా ఉంది. ఈ పోస్టర్స్, ఈ టీజర్, సాంగ్స్ అన్నింటిలో కూడా అదే సెలబ్రేషన్గా అనిపిస్తుంది. సో బయట యాక్చువల్లీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సినిమా ఇప్పుడు టఫ్ టైమ్స్లో ఉంది, బయట ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, లేదా మార్కెట్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది నేను వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్కి మాట్లాడారు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు అది విన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అది వింటున్నారు. కానీ సినిమా మీద ఉన్న లవ్తో కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉన్నారు, కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నారు, సినిమాని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సెలబ్రేషన్ థియేటర్స్లో కూడా జరగాలి. ఈ సినిమా ఇంకొకసారి ఆ సెలబ్రేషన్ని థియేటర్స్ తీసుకొస్తుంది అని అనిపిస్తుంది. వీళ్ళు ఇంకో కొత్త టీంకి హోప్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాకే రవి గారి దగ్గరికి వెళ్ళి మీరు యాక్ట్ చేస్తున్నారా అని అడిగాను. ఆయన హీరోగా కూడా లాంచ్ అయిపోవచ్చు అనమాట. ఆయన స్కిన్ గ్లో అలా కొడుతుంది. సో నా నందిని రెడ్డి మ్యామ్, ఐ విల్ మేక్ దిస్ షార్ట్. అందరి గురించి మాట్లాడాను, కానీ ఇద్దరు గురించి మాట్లాడాలి. శ్రీదేవి అండ్ వాసు. ఐ థింక్ వాసు 15 years అయింది కదా మనం పరిచయం. వాసు అప్పుడు టీవీలో పనిచేసేవాడు, అప్పటి నుంచి పరిచయం నాకు. అండ్ శ్రీదేవి ఆహాల్తో అసోసియేట్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. మోస్ట్ మొండి ఘటాలు ఇద్దరు, ఏది ఈజీగా నచ్చదు. అండ్ ఏదైనా చెయ్యాలంటే అసలు ఇంకా పట్టు విడవరు, అసలు ఎలాగైనా చేసి చచ్చిపోయి లేకపోతే ఎవరైనా చంపేసైనా సాధిస్తారు. ఆ క్వాలిటీ ఉంది ఇద్దరికి. సో ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ దట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు. సో యూ గైస్, మీరు ఎప్పుడు మీ డెడికేషన్, మీ ప్యాషన్, మీ పిచ్చి ఎప్పుడు మీ పిడికిల్లో ఉండింది ఎప్పుడు. సో ఇప్పుడు ఆ పిడికి రిప్పారు. అండ్ నౌ ద పవర్ ఆఫ్ దివానా విల్ బి అవుట్ దేర్. నాకెందుకో ఇది ఐ వాజ్ దేర్. I mean, I'm feeling the same vibe that we felt during అలా మొదలైంది. ఎందుకంటే ఆ సినిమా కూడా 2 years తీసాం, చాలా కష్టాలు పడ్డాము, యాక్టర్స్ కూడా అలా కాస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. సో నాకు వింటున్నప్పుడల్లా నాకు ఆ థాట్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఐ వాజ్ దేర్ అట్ ది ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఆల్సో. సో ఐ జస్ట్ ఫీల్ ఇట్స్ ద సేమ్ వైబ్ దట్ ఐమ్ గెటింగ్. సో యూనో ఈ 2 సినిమాలని మించిన హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ కెన్ సీ ద లవ్ అండ్ ద ప్యాషన్. ఈ టీం వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, నాకు వినపడుతున్నాయి సౌండ్లన్నీ. సో మీ అందరి వైబు, మీ అందరి ఎనర్జీ రేపు థియేటర్స్లో అరవింద్ గారు లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్కి ఇంకా చాలా వందలాది కోట్లు రావాలి. ఎందుకంటే ఆయన నిలబడతాడు మళ్ళీ మంచి సినిమాల కోసం. And he's a great man, and he will back many great storytellers. So here's to the first of many films for both of you. So మీ ఇద్దరికి నేను ఎప్పుడో ఆఫర్ ఇచ్చాను, మీ ఇద్దరు ప్రొడ్యూసర్ అయితే నేను సినిమా తీస్తాను. ఐఎమ్ స్టాండింగ్ బై దట్ ఈవెన్ టుడే. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ బోత్ ఆఫ్ యూ ఇంకా న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఇంకా ఇక్కడి నుంచి అమ్మ నీ పేరు సినిమాలో చాలా గొప్ప పేరు, సౌందర్య గారి పేరు, అది అమ్ము. సౌందర్య గారు పెట్టినేం అమ్ము. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ హర్ బ్లెస్సింగ్ ఆల్సో. అండ్ ప్రతి ఇంట్లో ఒక అమ్ము ఉంటుంది. సో డెఫినెట్గా ఐ ఫీల్ అలాగే తెలుగు ఆడియన్స్ షుడ్ ఓన్ యూ అండ్ కీప్ యూ ఇన్ దర్ హార్ట్స్. అండ్ హర్షిత్, లాంగ్ వే టు గో, లాంగ్ వే. దిస్ ఇస్ జస్ట్ ద స్టార్ట్. సో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. అండ్ వీడిలోని అతి గొప్ప క్వాలిటీ ఏంటంటే వీడు ఆకలి. వీడు ఆకలి రాజ్యం సినిమాల కోసం. వాడికి ప్రతిసారి ఇంకేదో చేయాలన్న హంగర్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వాట్ విల్ మేక్ యువర్ సూపర్ స్టార్. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకోటి యాడ్ చేయండి పర్లేదు. అసలు ఈ టెన్షన్లో పడి మెయిన్ యాక్చువల్లీ మా ఇంటి బంగారాన్ని మర్చిపోయినాము. సమంత మ్యామ్కి ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. డిజిటల్ లాంచ్ సమంత మ్యామ్ గారు చేశారు. అండ్ సమంత మ్యామ్ మా ఇంటి బంగారం దివానాకి బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. అండ్ ఇప్పటి నుంచి అంతా శుభమే. థ్యాంక్ యూ.
ఓహో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మా ఇంటి బంగారం. ఉగాది పచ్చడి కూడా అదిరిందనమాట, మొన్న సమంత గారు చేసింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మీకు అండ్ వెంకీ గారికి, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అనమాట విత్ మీడియా, దివానా టీమ్కి. సో దివానా టీంలో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ ఈశ్వర్ గారు ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ హర్షిత్ అండ్ యా డైరెక్టర్ గారు శ్రీకాంత్ ప్లీజ్ స్టే బ్యాక్ అండి. సో స్నేహ అండ్ ఆల్ స్టే బ్యాక్ అండి. యా ఓకే. సో సమ్మర్లో థియేటర్లో ఈ సమ్మర్లో దివానా కురవబోతుందన్నమాట. దివానాతో మనం ఆ ఎమోషన్స్లో, ఆ ప్రేమతో మనందరం తడవబోతున్నాము. అండ్ ఎస్, చైర్స్ తీసుకొస్తే మనం Q&A స్టార్ట్ చేద్దామండి. శ్రీదేవి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, వాసు గారు ప్లీజ్ స్టే బ్యాక్. కొంచెం వెనక్క డిస్టెన్స్. ఓకే, ఇంకా చైర్స్ ఉన్నాయి మరి, ఇంకో 3 చైర్స్. కానీ నిజంగానే చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఇవాళ ఉన్న వైబ్ అయితే క్రేజీగా ఉండింది. ప్రతి సక్సెస్ఫుల్ సినిమాకి ముందు ఆ వైబ్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో దీవానా గోయింగ్ టు లైక్ క్రియేట్ దట్ బిగ్గెస్ట్ సౌండ్ అని అర్థమైపోతుంది ఇన్ దిస్ సమ్మర్. సో ఎస్, ఓకే. వాసు గారు, శ్రీదేవి గారు ఎవరన్నా? హాయ్ అండి. హాయ్ అండి. ఇందాక హర్షిత్ చెప్పినట్టు కొంచెం డేర్ స్టెప్ వేశారు మా ప్రొడ్యూసర్స్ అన్నారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి. మా ప్రొడ్యూసర్స్ కొంచెం డేర్ స్టెప్ వేశారు అన్నాడు హర్షిత్ ఇందాక మాట్లాడుతూ. ఏంటి సార్ మీరు ఆహా నుంచి ఉన్నారు, అండ్ ఈ ప్రొడ్యూసర్ ఈ సైడ్ రావడానికి ఏంటి పుషప్, అండ్ అరవింద్ గారి పుషప్ ఎంత మీరిద్దరిని ప్రొడ్యూస్ చేయడానికి? అంటే ఎప్పటి నుంచో ఉన్న థాటే అండి, థియేటర్ సినిమా తీయాలని. ఇందాక చెప్పినట్టు ఆలోచించి ఆగి అలా అయింది. బట్ హర్షిత్ ద్వారా నేను ఎప్పుడైతే శ్రీకాంత్ని కలిశానో, శ్రీకాంత్ నాకు ఈ కథ చెప్పాడో, అది కూడా యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆల్మోస్ట్ అవ్వలేదు నరేషన్ ఆ రోజు, బట్ ఏదో లాస్ట్ మినిట్ కలిసాము, తర్వాత నరేషన్ అయింది. అండ్ నాకు ఆ లాస్ట్ స్టెప్ వేయడానికి ఏదైతే ధైర్యం కావాలో ఆ ధైర్యం ఇచ్చిన సినిమా అండి దీవానా. అండ్ అరవింద్ గారు, మేము ఏది చేసినా అరవింద్ గారు మాకు దాంట్లో సపోర్ట్ ఉంటారండి. అండ్ ఏం చేసినా తనకి చెప్పే చేస్తాము. అండ్ మా ఇద్దరికి డెఫినెట్లీ హీఈస్ ద బ్యాక్ బోన్ అండ్ హీఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రమ్. సో ఈ సినిమా అదే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ కానీ పుషప్ కానీ ఏంటి మీకు ప్రొడ్యూసర్స్? ఈ సినిమాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, శ్రీకాంత్ నాకు ఆ రోజు ఏదైతే చెప్పారో మేము అదే తీసామండి. అదే అందరికీ నచ్చింది కూడా. దీంట్లో పెద్దగా మేము మార్చింది ఏమీ లేదు. శ్రీకాంత్ ఇప్పుడు ఏదైతే బిలీవ్ చేసి కథ ఫస్ట్ హర్షిత్కి చెప్పాడో, వీళ్ళిద్దరు మళ్ళీ నా దగ్గరికి, శ్రీదేవి గారి దగ్గరికి ఏదైతే తీసుకొచ్చారో, మేమందరం ఒకటే పేజ్లో ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చెయ్యాలి అనే ఎఫర్ట్ కానీ హార్డ్ వర్క్ కానీ పెట్టామే తప్ప శ్రీకాంత్ మైండ్లో ఉన్నది అసలు ఏ రోజు చేంజ్ అవ్వలేదు. అది ఓన్లీ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. వెన్ ఈశ్వర్ కేమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ వంశీ గారు కేమ్ యాజ్ అ డిఓపి, తన మైండ్లో ఉన్న విజన్ని ఎన్హాన్స్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళామండి. అండ్ అదే అందరికీ నచ్చింది కూడా. ఆల్ ద బెస్ట్ అండి, సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 2046లో కూడా ఒక దివానా వస్తుంది, దివానా చెప్ గురించి మాట్లాడతారన్నారు కదా. కానీ మీరు మాట్లాడినప్పుడు 7/G బృందావన్ కాలనీ తీసుకోండి, మన హర్షిత్ మాట్లాడతా గీతాంజలి గురించి మాట్లాడు, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ స్టోరీస్, బట్ ప్యూర్ లవ్ స్టోరీస్, దట్ వెరీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లైఫ్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఈ కథ ఎలాగ పెయిన్ఫుల్గా ముగిపోతుందా లేకపోతే ఎలాగా? గీతాంజలి సక్సెస్ఫుల్ స్టోరీ సార్. ఎందుకంటే వాళ్ళు కలిసిపోతారు, కలిసినన్ని రోజులు, ఎన్ని రోజులు బతుకుంటారో తెలియదు కానీ బతుకున్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు అని మనకు సూపర్ ఇంపోజ్ పడుతుంది. సో అంత పాజిటివిటీ ఉన్న స్టోరీ ఇది కూడా. అంటే మనము
సినిమాలో అక్కడక్కడ గుండె పిండేస్తుంది. సినిమా అయిపోయాక మీరు సీట్లో నుంచి లేవాలని మర్చిపోతారు, అలా కూర్చొని ఉంటారు కొద్దిసేపు. చాలా 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 పాజిటివ్గా ఉంటుంది టువర్డ్స్ లైఫ్ అండ్ టువర్డ్స్ లవ్. మీరు టీజర్లో చూస్తుంది ఒక వన్ సైడ్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వెనకబడుతున్నాడు అని. దానికన్నా ఎక్కువ రివీల్ చేయలేము టీజర్లో. ఇట్ హ్యాస్ టు టీజ్ యూ. సినిమా షుడ్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా ఇంత అందంగా ఉంటుందా అని అనిపించాలి అనేది మా ప్రయత్నం. మీ ప్యాషన్ కనబడుతుంది మీ ఆన్సర్లోనే. ఎందుకంటే ద వే యూ లుకింగ్ ఎ పాజిటివ్ వైబ్ ఇన్ దట్ పర్టికులర్ ఫిల్మ్, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా అలా చూడలేరు యాక్చువల్లీ, బట్ దిస్ ఈజ్ యువర్ విజన్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం టు మీ. అండ్ మీరు ఇందాక డైలాగ్లో లవ్ అనేది పెయిన్ కిల్లర్ అనిపించారు. పెయిన్ కదా, పెయిన్ కిల్లరా? ఇట్స్ అ స్వీట్ పెయిన్. ఎంత స్వీట్గా ఉంటుందంటే ఆ పెయిన్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్లో. లేకుంటే మనిషిగా పుట్టి అది అనుభవించకుంటే వేస్ట్. గట్టిగానే అనుభవించినట్టున్నారు లవ్. చాలా అదే ట్రాన్స్లేట్ అవుతుంది. చాలా చాలా అనుభవించాం. కానీ ఇప్పుడు గీతా భగత్ గారు అన్నారు, చాలా చూసుంటారు మీరు అని. లైక్ ఎనీ అదర్ మిడిల్ క్లాస్ తెలుగు అబ్బాయి చాలా లవ్ స్టోరీలు చూసాము, అన్నీ వన్ సైడే. ఓన్లీ టూ సైడ్ నా భార్యతో. ఇప్పుడు గీత గారు మీలాంటి వారిని రోజు కొంతమందిని చూస్తుంటారు కాబట్టి ఆమె చాలా ఈజీగా జడ్జ్ చేసి మీ లవ్ స్టోరీ గురించి చెప్పేసింది. వాసు గారు ఏంటి సార్, ఆహాలో ఉన్నప్పుడు ఆ జెంటిల్మెన్షిప్ ఉండేది, ప్రొడ్యూసర్ అయి నాకేంది గెటప్ మొత్తం సెటప్ మార్చేశారు. ఏం సార్, అదే షర్ట్ అదే ప్యాంట్ కదా సార్. అసలు ఎనీవేస్ సూపర్గా సార్, చాలా మంచి ఫీల్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ వైబ్లో కానీ, ఆ విజువల్లో కానీ, ఆ సౌండ్లో కానీ, ఎస్పెషల్లీ నాకు ఇతను తెలియదు శ్రీకాంత్ గారు, ఈశ్వర్ గారు చాలా బాగా చేశారు. ఫ్యాంటాస్టిక్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. దీవానా ఇస్ నిజంగానే మీ అందరికీ గుర్తుండిపోద్దేమో. హర్షిత్, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు కూడా షారుఖ్ ఖాన్ గారితో పోల్చుకుంటున్నావు, చూసుకో జాగ్రత్త, దానికి తగ్గట్టుగా చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు సార్, అంటే ఇది చాలా డెకేడ్స్ కింద మీరు తయారు చేసుకున్న కథ అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అంటే ఆ లవ్ ఎక్కడో ఒక దగ్గర కంపారిజన్ వస్తుంది డెఫినెట్గా. మీరు అనుకున్న లవ్ స్టోరీ అప్పటికి ఇప్పటికీ, అంటే మీరు కథ అనుకున్నప్పటికీ ఇప్పటికీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన దానికి ఏమన్నా అప్డేట్ చేసుకున్నారా వచ్చిన సినిమాల్ని చూస్తూ? ఇట్స్ వెరీ అప్డేటెడ్ సార్. ఎందుకంటే డికేడ్స్ అంటే ఇట్ వాజ్ ఓన్లీ ద స్టోరీ లైన్. స్క్రీన్ ప్లే ఫామ్ అవుతుంది ఓవర్ ద టైమ్. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ దట్ లాంజివిటీ. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అది కొత్తగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకటి జీవితంని చూస్తున్నాం. వాడి జీవితము నాకైతే నేను 20sలో ఉన్నప్పుడు ఇప్పుడు హర్షిత్ చూస్తుంటే పెద్దగా తేడా ఏం లేదు. భారతదేశం ఎక్కువ మారట్లేదు. ఇప్పుడు నేను 1980s ఫిలిం తీయాలన్నా ఏదైనా గల్లీలో వెళ్ళి తీస్తే 1980s అనుకుంటారు. అది డెవలప్మెంట్ లేకపోవడము ఏమో, కానీ మన జీవితాలు మారట్లేదు. మెయిన్లీ హ్యూమన్ ఇమోషన్స్ మారవు. మనం జెన్జీ బెంచింగ్ ఫలానా ఏదేదో అనుకుంటున్నాం, జెన్జీ కోసం ఇలా తీయాలని. జెన్జీ ఆర్ మోర్ ఇమోషనల్. ఇంకా ఇమోషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్లీ సయారా చూసినాం, సలైన్లు పెట్టుకొని సయారా చూసారు మన జెన్జీ. సో ద ఇమోషన్ ఇస్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇలాంటి కథతో కూడా స్క్రీన్ ప్లే చేయొచ్చా, ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా అని చాలామంది మీరు కథ చెప్పినప్పుడు సందేహాలు వ్యక్తం చేశారు కదా. అంటే ఏంటి ఈ సినిమా క్లైమాక్స్? అంటే ఇప్పుడు వస్తున్న రీసెంట్ మూవీస్లో సక్సెస్ అయిన సినిమా అన్ని సినిమాల్లో క్లైమాక్స్ పర్టికులర్గా హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే ఆ క్లైమాక్స్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద డెఫినెట్ అది సక్సెస్ అవుతుంది. సో ఈ సినిమా క్లైమాక్స్ కానీ మీరు అనుకున్నట్టే ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా అని మీరు అంటే ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? పర్టికులర్గా క్లైమాక్స్ ఏమన్నా స్పెషల్గా ఉండబోతుంది సినిమా? నాట్ జస్ట్ ద క్లైమాక్స్, ఫ్రమ్ ద ఇంటర్వెల్ పాయింట్ సెకండ్ హాఫ్ మొత్తం టిల్ ద క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఐ వుడ్ కాల్ ఇట్ అ హై కాన్సెప్ట్ ఫిలిం. ఎందుకు అంటే ద కోర్ ఎలిమెంట్ ఏదైతుందో ఈ 100 ఏళ్ళ సినిమా చరిత్రలో ఆ ఎలిమెంట్ రాలేదు. ప్రేమలోనే ఒక డిఫరెంట్ యాంగిల్.
సో మున్నగాడు వాడు ఎంత దూరం వెళ్ళిండు ప్రేమ కోసం అనేదే చూస్తాను. కోర్ ఎలిమెంట్ ఇస్ వెరీ న్యూ. శ్రీకాంత్ గారు, అదే ఇందాక డెకేడ్స్ నుంచి అని అన్నారు కదా యాక్చువల్గా. సో డెకేడ్స్ నుంచి మీ దగ్గర కోర్ పాయింట్ ఉంది, దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కానీ అవన్నీ కూడా టైం టు టైం ఇది అవుతుంటాయి కదా. సో ఆ ఎవల్యూషన్ అనేది మరి అంటే మారుస్తూ వచ్చారా, లేదంటే కనుక జస్ట్ ఆ రా మెటీరియల్ అలా పెట్టుకుని ఇప్పుడు సినిమా ఓకే అయిన తర్వాత తీసుకొచ్చారు, ఎలా చేశారు అది ఏంటి? ఆనెస్ట్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6-7 years ఈ స్క్రీన్ ప్లే ఫామ్ అయింది. స్టోరీ లైన్ వాజ్ లైక్ మోర్ దెన్ 10-15 years. స్క్రీన్ ప్లే ఫామ్ అయింది, క్లారిటీ వచ్చింది నాకు. మెయిన్లీ ఈ పాయింట్ని సినిమాగా 2.5 గంటలు కూర్చోబెట్టాలి అంటే అర్లియర్ అది లేకుండే, ఎందుకంటే ఇట్ వాజ్ సో డిఫికల్ట్ ఆ పాయింట్ చుట్టూ స్క్రీన్ ప్లే అల్లడం. సో ఒక 5-6 years పట్టింది ప్రాపర్లీ టు మేక్ ఇట్ ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ స్టఫ్. అంటే అంత ఇష్టపడి అంత ఇది చేసి రాసుకున్న సినిమాని అంటే హర్షిత్కి తో చెప్పించాలి, హర్షిత్ని క్యాస్ట్ చేయాలనే ఇది ఎందుకు వచ్చింది మీకు? ఒక 5 years బ్యాక్ ఒక ప్రొడ్యూసర్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్, మళ్ళీ హీ బ్యాక్డ్ ఆఫ్. అప్పటి నుండే నేను తనది ఒక వీడియో సాంగ్ చూశాను అనమాట. ప్రాపర్ ఇంకా నాకు నా ప్రొటాగనిస్ట్ లాగా అనిపించాడు. ఐ అప్రోచ్డ్ హిమ్. ఎవరు ప్రొడ్యూసరు ఏంటి, తను ఎవరు ఫోన్ చేసినా భయపడేవాడు అనమాట ఆఫ్టర్ మెయిల్. సో నేను ఉదయ్ గుర్రాల త్రూ వాళ్ళ డైరెక్టర్, హీజ్ మై ఫ్రెండ్ ఆల్సో, అడిగిస్తే కూడా అరే వాడు భయపడుతున్నాడు, ఏ కథలు ఉంటాయో ఏంటో అని చెప్పి ఆచితూచి అడిగేయాలని చూస్తున్నాడు. లేటర్ ఆన్ ఒక మూమెంట్ వచ్చింది విత్ అదర్ యాక్టర్స్ అందరితో కలిసి నేను ఆయన రికమెండ్ చేయించుకొని కలిసిన ప్రాపర్గా కలిస్తే వెన్ హీ హర్డ్ ద నరేషన్, ఆడు టెర్రిఫిక్ జడ్జ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఆడు ఎందుకు దివానా అంటే నాకున్న ఎమోషన్ ఈక్వల్లీ హీ షేర్స్ ద సేమ్ అనమాట. సో హీ వాజ్ బోల్డ్ ఓవర్. ఇంకంతే అన్న వాసు శ్రీని కలిసి ఒక కథ ఉంది, ఎవ్వరు డేర్ చేయట్లేదు, మీకు అంత డేర్ ఉందా, హీ ఛాలెంజ్ దెమ్. కానీ వాసు విన్నాక హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అయితే వాసు గారు, శ్రీదేవి గారు, బేసిక్గా ఏంటంటే కొన్ని సినిమాలే స్టార్స్ని తయారు చేస్తాయి యాక్చువల్గా. స్టార్స్ అంటే ఎక్కడ ఉండరు కదా. కొన్ని సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక ఖైదీ ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అప్పటి వరకు వాళ్ళు ఉన్నా కూడా ఇండస్ట్రీలో, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. బట్ ఆ డేరింగ్ స్టెప్ అనేది తీసుకోవడం చాలా కష్టం అవుద్ది. మీకేమో ఫస్ట్ స్టెప్ ప్రొడ్యూసర్స్ కింద. సో మరి మీరు ఏ డేర్తో ఆ స్టెప్ తీసుకున్నారు ఏంటి? వాట్స్ ఎవర్ కాన్ఫిడెన్స్ ఆన్ దీవానా? అంటే లవ్ ఇస్ టైమ్లెస్ అండి. అంటే ఇందాక శ్రీకాంత్ కూడా చెప్తున్నారు కదా, ఐడియా 10 years బ్యాక్ వచ్చింది, దెన్ హీ వాజ్ కుకింగ్ అని. అది నా దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎంత బాగుండే అంటే ఫస్ట్ నరేషన్లోనే ఐ కంప్లీట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. దాంట్లో నాకు ఒక బాయ్ ఎమోషన్ కనిపించింది, నేను ఎక్స్ట్రీమ్గా రిలేట్ అయిపోయాను ఆ ఎమోషన్ నుంచి. ఎంత ఎక్స్ట్రీమ్గా రిలేట్ అయ్యానంటే నేను వెన్ ఐ షేర్డ్ ఇట్ విత్ శ్రీదేవి గారు, షీ కుడ్ సీ దట్ నువ్వేదో నమ్మావు దీంట్లో, ఐ థింక్ మనం చేసేయాలని. జస్ట్ నాకు ఈయన ట్రాన్స్ఫర్ చేసిన ఎనర్జీ ఆవిడ ముందు పెట్టగానే మనం ఈ సినిమా చేసేయాలి అని చెప్పిందనమాట. అంటే శ్రీకాంత్ 10 years ఆఫ్ వర్క్ విచ్ హీ డిడ్ ఆన్ దట్ ఫిలిం, ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ అండి. నేను ఇందాక కూడా చెప్పాను కదా నాకు ధైర్యం వచ్చిందని. దట్ వాస్ ఐ థింక్ శ్రీకాంత్ 10 years ఆఫ్ వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్ దట్ హీ డిడ్. అంత బాగా కథ రాశారండి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే తను డెవలప్ చేసినప్పుడు ఆ కోర్ ఎమోషన్ని ఎంత బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ చేశాడంటే ఈవెన్ నౌ ఆల్సో వెన్ యూ సీ ఫ్రమ్ స్క్రీన్ నుంచి మనం బయట ఆడియన్స్ లాగా చూసినప్పుడు అది మనందరినీ చాలా ఇంపాక్ట్ఫుల్గా కనెక్ట్ చేయబోతుందండి. అది నాకు నరేషన్ రోజే అర్థమైంది. అండ్ హీ మెయింటైన్ దట్ టుడే విత్ వాట్ ఎవర్ విజువల్స్ వీఆర్ సీయింగ్, హీ వాజ్ ఏబుల్ టు మెయింటైన్ దట్. అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా ధైర్యం వచ్చింది ఏంటంటే ఐఎమ్ ఎ బిగ్ మ్యూజిక్ లవర్. ఫస్ట్ డే నాకు అర్థమైపోయింది ఈయన బిగ్ మ్యూజిక్ లవర్ అని. ఎందుకంటే మ్యూజిక్ వాజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద సీన్స్, ఫ్రమ్ ద సిచ్యువేషన్, ఏదో పెట్టాలి అన్నట్టు లేదనమాట. ఇవన్నీ పాయింట్స్ కలిపి నాకు ఫస్ట్ మీటింగ్లోనే ఆ ధైర్యం వచ్చేసింది కాల్ తీసుకోవాలని చెప్పి. అంటే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే రేర్గా చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు. సో ఏంటంటే అరవింద్ గారు కథ విన్నారు కాబట్టి చేశారా, లేకపోతే ఆయన కథ నచ్చి లేదండి, సినిమా మేము చూసి 70% షూట్ అయిపోయిన తర్వాత అదంతా నేను, శ్రీదేవి గారు, శ్రీకాంత్ దాన్ని ఒక ఎడిట్ ఫామ్లో చేసి అది చూపించాం అరవింద్ గారికి. అది చూపించిన తర్వాత మళ్ళీ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యా గారికి కూడా చూపించాం. అది చూపించిన తర్వాత వాళ్ళు ఎంతైతే ఇంప్రెస్ అయ్యారో దాన్ని బట్టి ఇది వచ్చిందండి. ఈశ్వర్ గారు
Hi, name myself Hemamali here. First of all, today's event hero is మీరే. సో పాట అంత బాగుందంటే ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపిస్తుంది. అయితే ఇందాక మీ స్పీచ్ కూడా చాలా బాగుంది. పిప్పి పిప్పి చేసేస్తారు అటు ఇటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎంత హుక్ చేస్తుంది విత్ యువర్ మ్యూజిక్, ఆడియన్స్కి ఎంతలా కనెక్ట్ అవుతుంది అంటే వాట్ యూ విల్ సే సార్? ఇట్స్ నాట్, యూ షుడ్ నాట్ సే లైక్ ఇట్స్ మై మ్యూజిక్. ఈ సినిమా ఎట్లా అయిందంటే ఈ సినిమా అన్నిటిని అట్రాక్ట్ చేస్తుందండి, ఆల్ ద గుడ్ థింగ్స్. అది ఆ ప్రాసెస్లోనే యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యూజిక్ కూడా తయారైంది. అండ్ కరేజ్ అంటే లైక్ క్రియేటివిటీ ఐ సీ యాజ్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కరేజ్ ఆల్సో. అండ్ అంటే ఒక బౌండరీ నుంచి దాటి ముందుకెళ్ళాలి. సో వెన్ యూ లిసన్ టు దిస్ ఆల్ ది సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్ మీరు విన్నారేవో, ఆ బౌండరీ దాటే వెళ్తున్నాం. అంటే ఏంటంటే కొత్త స్ట్రక్చర్లో కంపోజ్ చేయడం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా ఇట్లా స్ట్రక్చర్ చేద్దాం, పల్లవి వచ్చింది, చరణం వచ్చింది, ఇట్లా అని కాదు. దాంట్లో ఒక మీరు మెలడీలో మీకు 4 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు 3 అక్షరాల్లో వచ్చి దెర్ విల్ బి ఏమంటే టంగ్ ట్విస్టర్ లాంటి లిరిక్స్ తోటి వచ్చేది. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సాంగ్. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అదంతా అదొక తీరైతే అది అట్లా డిజైన్ చేయడం, ఆ డిజైన్ చేసిన తర్వాత అది వినిపించిన తర్వాత మా వాడు అప్రూవ్ చేయడం, డైరెక్టర్ అప్రూవ్ చేయడం. సో దిస్ హ్యూజ్ ప్రాసెస్. అదన్నీ ఒప్పించుకున్న తర్వాత లైక్ అరే భలే వచ్చినాయి అంటే ఫ్రెండ్స్ కాబట్టి అరే అంటాడు నన్ను. సో భలే వచ్చినాయి రా మ్యూజిక్, అరే నాకు నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. దాని తర్వాత ఫస్ట్ మనోడు 10 ఏళ్ళ నుంచి కలకంటున్నప్పుడు ఏమంటాడంటే నా ఫస్ట్ ఫిలింకి ఏఆర్ రెహమాన్ తప్ప వేరేడితో చేయను అంటాడు. అరే మన సినిమా బడ్జెట్ ఎంత అన్న అంటే అప్పట్లో రెహమాన్ సార్ లైక్ స్లమ్ డాగ్ మిలియనీర్ అప్పటి నుంచి మనోడు ఫ్యాన్ అనమాట. సో మనం ఎలా చేయమంటే ఆ డైరెక్షన్లో తీసుకెళ్తాను నేను, ఆయన కాపీ కొట్టాం. సో ఆయన కొత్తగా ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒక స్ట్రక్చర్లో ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అట్లా చేద్దాం, ఆర్కెస్ట్రేషన్ ఎట్లా డిజైన్ చేస్తాడో చేద్దాం, కొత్త వాయిస్ని ఎలా ఇన్నోవేట్ చేసుకుని తీసుకుందాం. యూ డోంట్ బిలీవ్ మీ కొత్త నేను ఐ హ్యావ్ నాట్ కన్వెన్షనల్ స్టైల్లో కూడా చేయలేదు. సో వీ వెంట్ అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, హీఈస్ లైక్ ఒక ఉత్తరప్రదేశ్లో అసలు మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఏరియాలో తను ఉంటాడు. బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు, ఎవరికి తెలియదు. తను ఏదో రీల్స్ చేసుకుంటూ ఉంటాడు, బాగా పాడతాడు. తను ఎత్తుకు పట్టుకొని తీసుకొచ్చి ఈ సాంగ్లో వినిపిస్తే అరే హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ అరిజిత్ సింగ్ రా, అండ్ యూ గోయింగ్ టు లిసన్ టు దట్. ఈ విధమైన ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా మాకు ఇచ్చింది. అండ్ ఇట్స్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్స్ బ్యూటీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హర్షిత్ గారు, స్మిహ. హాయ్ స్మిహ. సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. So like how excited you are towards working towards Telugu film industry and how you get this opportunity? So first of all, I had no idea about Telugu industry and I was afraid, first of all, to do a film in Telugu because I don't know the language, I don't know the people, how they will be like. But when the team reached out to me, I was not that confident. We have to give our best, right, if they are expecting from us. So when they reached out to me, I was like, no, I can't do this. But Shrikant sir literally believed in me. He has all the hope that she's the one, she can do that. That is what made me here today. Yeah. All the And it's very so best. overwhelming. Thank you. హర్షిత్ గారు. థ్యాంక్ యూ సో Director మచ్. Srikanth. అండ్ ఓకే ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. డైరెక్టర్ శ్రీకాంత్. చెప్పండి. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇందాక కూడా మీది బెస్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో. బట్ ఇక్కడ చూస్తే కనుక గుండెలు పిండేస్తుంది, చాలా ఎమోషనల్ అని చెప్తున్నారు. సో ఏమన్నా కొంచెం హీరోయిన్ ఏమన్నా నెగిటివ్గా చూపిస్తారా అమ్మాయిని ఏమన్నా? లేదు ఫుల్ పాజిటివ్. మా డైరెక్టర్ సినిమాలో ఇవ్వడని చెప్తుండు, ఇక్కడ డైరెక్షన్ చేస్తుండు నాకు. సినిమాలో ఇవ్వడండి యాక్చువల్లీ. లేదు చాలా బాగుంటుంది, బట్ కొంచెం సతాయిస్తుంది ఆబ్వియస్లీ. యా థ్యాంక్ యూ. అందరూ ఆడపిల్లలాగా. హర్షిత్ బ్రో. డైరెక్టర్ శ్రీకాంత్. యా ఓకే షూట్. శ్రీకాంత్ గారు. సో మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని ఫిల్మ్స్ మాత్రమే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఐ థింక్ దివానీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అనుకుంటున్నా. సో అందాల రాక్షసి అనే ఒక సినిమా ఉంటుంది సార్, లైక్ నాకు తెలిసి ఇట్స్ అండర్ రేటెడ్. సమ్వేర్ ఇట్ డింట్ వర్క్ అవుట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో అంటే మీ పోస్టర్స్ కావచ్చు, లైక్ హర్షిత్ గారు లుక్స్ కావచ్చు, నవీన్ చంద్ర గారు గుర్తొచ్చారు సార్. లైక్ ఈజ్ ఎనీ ఇన్స్పిరేషన్ బిహైండ్ దాట్? Actually, this is a great compliment. I'm a big fan of Hanu Raghav Pudi. Someday I want to make visuals and movies like him. Beautiful comparison, Andy.
డిఫరెన్స్ ఏంటంటే హిస్ ఫిలిమ్స్ ఐ ఫీల్ దే ఆర్ మోర్ పోయటిక్. ఇది మీరు చూసింది చాలా బ్యూటిఫుల్గా, చాలామంది చూసిన వాళ్ళు మణిరత్నం అంటున్నారు కానీ కాదండి. దిస్ విల్ బీ లైఫ్ చూస్తున్నట్టు ఉంటుంది. నాకు పోయటిక్ స్పేస్లోకి వెళ్ళాలన్నా కూడా లైఫ్ని మిస్ అవుతామన్న ఫీలింగ్. నేను లైఫ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. హలో అండి, శ్రీకాంత్ గారు ఇక్కడ. Yeah. ఇప్పుడే సునీల్ చెప్పినట్టు అంటే అందాల రాక్షసి రిఫరెన్స్ నిజంగానే కనిపించింది. అట్ ది సేమ్ టైం అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కూడా కనిపించిందండి. ఒకే సినిమాలో 2 వేరియేషన్స్ చూపిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? అదే ఇప్పుడు చెప్పాను కదా మేడం, మీరు మీ పక్కింట్లో తొంగి చూసినట్టు ఉంటుంది సినిమా. పాత్రలు, స్క్రీన్ ప్లే, ఏదైనా కూడా ప్రతి పాత్ర వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ ఇంటరాక్షన్స్, హ్యూమన్ ఎమోషన్స్ పక్కింట్లోకి తొంగి చూసినట్టే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ లైక్ రియలిస్టిక్ ఫిలిం. ఎంత రియలిజం ఉంటే అంత మనం కనెక్ట్ అయిపోతాము. అలా కనెక్ట్ చేస్తూ చేస్తూ వెళ్ళి ఐ వాంట్ టు గివ్ అ వెరీ లైక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మీరు కొన్నేళ్ళైనా కూడా అరే ఆ సినిమా చూసానే, ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటా, ఇంతకుముందు చెప్పినట్టు గీతాంజలిని గుర్తు చేసుకుంటాను, 7G, తొలి ప్రేమ. ఈ సినిమా అలాంటి మెమరీ దట్ విల్ స్టే. డైరెక్టర్ గారు ఇక్కడండి, ఇక్కడ సార్ ఇందాక మీరు అన్నారు కదా, ఇది యాక్చువల్గా పొయిటిక్ వేలో చెప్పకుండా కొద్దిగా రియల్ లైఫ్కి సింక్ చేసుకుంటూ చేశాను. అంటే సాధారణంగా లవ్ స్టోరీస్కి ఏంటంటే కొద్దిగా లొకేషన్స్ కూడా కొత్త, అంటే ఫీలింగ్ కొద్దిగా ఆడియన్ మూడ్లోకి తీసుకెళ్ళడానికి లొకేషన్స్ కూడా కొంచెం మంచివి సెలెక్ట్ చేసుకుంటారు బేసిక్గా లవ్ స్టోరీ. అలాగే ఇందులో ఏమైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారు? ఇది బేసిక్గా మీకు ప్రాపర్ సిటీ తెలంగాణ వినిపిస్తుంది. తెలంగాణ సిటీ అనగానే మనకు చార్మినార్ చూపెట్టడం అలవాటు. నా సినిమాలో చార్మినార్ కనిపించదండి. సికింద్రాబాద్ సినిమా ఇది. సికింద్రాబాద్, చిల్కల్గూడ, సీతాఫల్ మండి, వారాసిగూడ, పద్మారావు నగర్. మై శేఖర్ కమల స్టేస్ ఇన్ పద్మారావు నగర్. సో యా, దూద్బాయి ఇట్స్ అ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ఫిలిం. సికింద్రాబాద్ సినిమా అండి. సికింద్రాబాద్కి ఒక వైబ్ ఉంటుంది. లష్కర్ ఏం వైబ్ అంటే మనకు హైదరాబాద్లో రద్దీ ఎక్కువ ఉంటుంది. సికింద్రాబాద్లో బికాస్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ అండ్ రైల్వే క్వార్టర్స్ అండ్ రైల్వే థింగ్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మెయిన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. పాపులేషన్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండి మంచి వైబ్ ఉంటుంది. ఆ వైబ్ వల్ల కొంచెం ఫిల్మ్ మేకర్స్ లైక్ శేఖర్ కమ్ముల గారు అండ్ ఈవెన్ తనికెళ్ళ బర్ని గారు, హీస్ ఫ్రమ్ చిల్కల్గూడ. సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ పద్మారావు నగర్. ఐ యూస్ టు స్టే ఇన్ ద లేన్ నెక్స్ట్ టు శేఖర్ కమ్ముల గారు ఫర్ 10 years అండ్ నవ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ చిల్కల్గూడ. ఈ వైబ్ ఉంటుందండి. పోయటిక్ అంటే ఆ స్టోరీలోనే వచ్చేసింది, లైఫ్గా అనిపిస్తుంది. హర్షిత్ బ్రో, ఎండాకాలం వానలు పడితే ఎంత హాయిగా ఉంటుందో ఆ సాంగ్ వెనకనే నాకు అంత హాయిగా ఉంది. సినిమా కూడా దివానా అంత హాయిగా ఉంటుందా? దివానా మేము యాక్చువల్లీ ఫస్ట్ కట్ చూసినప్పుడు నేను బయటకు వచ్చి వాసు గారితో అంటున్నా, అన్న ఈ సినిమాకి ఇట్లా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ ఆనవన్నా. ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక లైఫ్ చూసినాము అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఒకసారి ఆ మున్నాని అమ్ముని ఒకసారి కలిసి వద్దాం రా, అసలు ఎట్లా వెళ్ళి సికింద్రాబాద్ పోయొద్దాం రా అనే ఫీలింగ్ వస్తుంది. అంత హద్దుకుంటారు వాళ్ళ క్యారెక్టర్స్ని. అండ్ యా, ఐ థింక్ అదే చాలా హాయిగా ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్, ఇవన్నీ ఎమోషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసినాము. అండ్ ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ ఇట్స్ రేర్. ఈ సాంగ్లోనే సినిమా కనిపిస్తుంది, ఇంకా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హర్షిత్ బ్రో, ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. దివానా అనే టైటిల్ ఒక 30 years బ్యాక్ షారుఖ్ ఖాన్ గారు చేశారు, మీ ఫేవరెట్ హీరో. దాంట్లో ఆ సినిమాలో మీరు చూసినప్పుడు ఏదైనా సీన్ నేను యాక్ట్ చేసినప్పుడు దాంట్లో రీక్రియేట్ చేయాలి అని అనిపించిందా? మీ డైరెక్టర్ గారికి ఏమైనా చెప్పారా మీరు? అంటే ఆ లెవెల్ ఆఫ్ దివానా, ఆయన చాలా దివానా అందులో ఆ సినిమాలో. ఆ లెవెల్ ఆఫ్ దివానా కాదు నేను ఇందులో. జస్ట్ దివానా అంటే ఈజ్ అ క్రేజీ మ్యాడ్ గాయ్. సో అంటే లవ్ కోసం ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిండు అనే పాయింట్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసింది. మీరు ఆ దివానా చూస్తే అది కంప్లీట్లీ ఆయన ఫుల్ ఓకే. ఇందాక డైరెక్టర్స్ వాళ్ళు అందరిని అడిగారు మీ రియల్ లైఫ్లో దివానా అయ్యారా లేరా. మీరు ఎప్పుడైనా అయ్యారా దివానా? అంటే పిక్స్
యాక్చువల్లీ ఇది హోస్ట్ని క్వశ్చన్స్ అడగొద్దు మీరు. ఎప్పుడైనా ఎన్నిసార్లైనా దివానా మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో అంటే, బట్ ఇప్పుడైతే ఈ దివానా ఇదే అండి. ఇంటెలిజెంట్ తెలిసిందే కదా మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరో అన్నారు సమ్మర్లో వాన్లా ఉందని, నిజంగానే ది వాన కురబోతుంది అనమాట థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అప్పటి వరకు పాటని సెలబ్రేట్ చేసుకుందాం, సమ్మర్లో సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, యా బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చేసింది, పేరు దివానా. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ దివానా బాయ్స్ అందరికి ఒకసారి ఓ వేసుకోవాలి అక్కడ. ఏమండి ఆ ఆరెంజ్ కలర్ షర్ట్ లో ఉన్న ఆయన ఎవరండి? అయినా మా దాంట్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిండు. డైరెక్టర్ గారి బాబాయ్ గారా? నేను ఇంకా అక్కడ నుంచి ఎవరో పిల్లలు అరుస్తున్నారు అనుకున్నా, అందరికంటే ఎక్కువ ఆయన. ఏమండి అలా రావాలని తెలియక ఇక్కడ స్టెప్ చేశారు. సో బట్ పర్లేదు, ఆయన మామూలుగా అరవట్లేదు అసలు. థ్యాంక్ యూ. ఆయన నిజంగా దివానాలా అనిపించారు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరూ విచ్చేసిన టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఏంటది? మీడియా మిత్రులందరికీ నా పేరు ప్రదీప్ అండి. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన మా శ్రీకాంత్ గారికి, మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి అందరికి థ్యాంక్స్. ముఖ్యంగా విచ్చేసిన డైరెక్టర్ గారు అందరికీ, అల్లు అరవింద్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.